నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా తాళి కట్టిన నా భర్త మరొకరి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని మోసం చేశాడు అని బాధపడుతోంది. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న కూతుర్ని కూడా వదిలేసి తన సుఖాన్ని చూసుకున్నాడు అని రోధిస్తోంది ఆ తల్లి. ఇది కథ కాదు జీవితం 200 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న తరుణంలో ఆ తల్లికి హిట్ టీవీ నుంచి ఎలాంటి సహాయం అందిందో మీరే చూడండి. మా ఆయన మా ఆడపడుచులు చెప్పిన మాటలు వినేసి మాకు కొంచెం హెరాస్మెంట్, అంటే మమ్మల్ని చూసుకునేవాళ్ళు కాదనమాట. మా పిల్లల్ని నన్ను చూసుకునేవారు కాదు, నాకు ఎవరు పుట్టినా పట్టించుకునేవారు కాదు. అనుకోకుండా మా పాప రీసెంట్గా కాలిపోయింది సార్, మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది సార్. పాప వయసు ఎంత, ఎలా కాలి? 7 years మేడం. 7 years. ఏం జరిగింది? అనుకోకుండా ప్రమిద అంటించింది మేడం. పాప అంటించిందా? అంటించుకుంది, ఫ్రాక్ అంటించింది. అబ్బా, పాప ఏడవలేదు మేడం అసలు. ఏ అదేమో తెలియదు, ఏడవలేదు మేడం. బయట ఆడుకుంటుంది ఆ టైం. అప్పుడు ఒళ్ళు కాలుతుంటే పిల్ల ఏడవలేదు మేడం. ఆ తర్వాత మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి మీ పాపకి అప్పుడు మీరేం చేస్తున్నారు? పడుకున్నాను మేడం. అది సండే ఆ రోజు. అమ్మ 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 అని ఏడ్చుకుంటూ కానీ వెళ్ళిపోతారు. ఆడవలేదు ఆ అమ్మాయి ఆడవలా ఏమి చేయలే, కానీ అమ్మాయి వెళ్ళి 75% అంటే ఈ ఒక సైడ్ ముఖం తప్ప, కుడి చేయి వైపు తప్ప మొత్తం ఎడం చేయి అంతా కాలిపోయింది. ఎడం చేయి ఎడం చేయి ఇక్కడ వరకు, ఆ? ఎడం చేయి ఇక్కడ వరకు సార్. ఆయన దగ్గరికి వచ్చేవాడు కాదు సార్. ఆ పిల్ల కాలకు ముందు ఇతను జాబ్ హోల్డర్ కదా, ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ అమ్మాయికి ఆల్రెడీ 4 భర్తలతో. ఆ అమ్మాయి ఏంటంటే చాలా మందితో వెళ్ళడం, ప్రెగ్నెంట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అలాగా చాలా మంది. అసలు ఆ అమ్మాయి ఫోటో చూపిస్తే ఇల్లీగల్ ఎక్కువ మేడం. వాళ్ళ తల్లే దగ్గరుండి చేయేస్తుంది. మా ఆయనకి బోల్డ్ మంది సపోర్ట్ చేశారు. మా పాపకు పేపర్లో ఫోటో వేశారు సార్. వేసినప్పుడు మొత్తం 12 లక్షల వరకు విరాళం వేశారు సార్. వేస్తే అప్పుడు ఈ అమ్మాయితో కాంటాక్ట్ ఉన్న విషయం నాకు తెలియదు కదా. పిల్లకి చూసుకుంటే దాన్ని, పిల్లకి పరిస్థితి చూస్తే చచ్చిపోద్దని అనేసి అంటున్నారని చెప్పేసి పిల్ల కోసం నేను ఆలోచించుకొని ఉండిపోయేదాన్ని సార్. 12 లక్షలు వచ్చింది. అది కూడా ఆ అమ్మాయికే పెట్టాడు మేడం. ఆ టైంలో పెట్టడము ఆ అమ్మాయి దానికి ఎడిట్ అయిపోయింది. అంటే ఇతను నాకు ఇలాగే చూసుకుంటాడు, ఇంక ఇతను వదలకూడదని చేకమని ఏకం పెళ్ళే చేసుకుంది సార్. బుర్ర ఉండాలి కదమ్మా, అది ఎలా తెలుసా పాప ఇలా కాలిపోయిన డబ్బులు? నేను ఫొటోస్ పంపించాను సార్. ఇలా మా ఆయన పరిస్థితి ఇది, మేము పేదోళ్ళ మీద తల్లి, మా ఆయన కష్టం మీద బ్రతికినోళ్ళ మీద, మాకు ఇల్లు వాకలు కూడా లేదమ్మా అని కూడా ప్రాధాయపడితే వాళ్ళ అమ్మ అసలు ఒప్పిది కాదు సార్. ఆ పిల్లలమ్మ ఆల్రెడీ దాని మొగుడు మీద కేసు ఆల్రెడీ నడుస్తుంది కోర్టులోన. ఆ కేసుకి అమ్మాయి అటెండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఇతను నా భర్తని స్టేటస్లు, డీపీలు ఇతనితో పాటు తిరగడం, ఇతను ఎక్కడుంటే అక్కడికి సావు నీకు డబ్బులు, పిల్ల డబ్బులు తినేటివేంటి? మీ హస్బెండ్ ఎంత ఇచ్చాడు ఈ డొనేషన్స్ నుంచి? ఎంత కొట్టాడు? డొనేషన్ నుంచి 1,80,000 వరకు ఇచ్చి ఉంటాడు మేడం. 10-11 లక్షల దాకా సొంతంగా సొంతంగా వాడుకున్నాను. ఇది ప్లాస్టిక్ సర్జరీ ఉంది మేడం. ఇక్కడ స్కిన్ తీసేసే వేశారు సార్ మొత్తం. ఏం చదువుకుంటున్నావు? 5th class. స్కూల్కి బాగానే వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావా? మీ డాడీ వస్తున్నాడా ఇంటికి? లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు మాట్లాడట్లేదు. నాన్న స్కిన్ ఇప్పుడు ఇలా అయ్యింది కదా బంగారం, నీకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అంటారా? ఎవరు ఏమనరా? నీ స్కిన్ ఏంటి ఇలా ఉందని ఎవరన్నా అంటారా? అంటా సార్. నిన్నే అన్నది, నాకు ఇంకో జన్మ ఉంటే నాకు అలాంటి డాడీ వద్దు, మంచి డాడీ కావాలి.
ఈ లోపల ఆ బర్న్స్ అన్నీ కూడా చాలా లోతుకి వెళ్ళిపోయి డ్యామేజ్ కాస్త ఎక్కువైంది. అయినా కానీ ఆ అమ్మాయి కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు రాలేదు, ఒక బాధ కలగలేదు. వాస్తవానికి ఆ స్థాయి ప్రొసీజర్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ద బాడీ 2 సార్లు మిడజలం అనస్థీషియా ఇచ్చి ఎంత అసలు బర్న్స్ తర్వాత మీరు ఎంత అనస్థీషియా ఇచ్చినా కూడా ఎక్కదు. ఆ నొప్పి భయంకరమైన మంట నొప్పి. ఇక్కడ నమ్మక ద్రోహం చేసింది ఎవరు? తండ్రి. పాపి కింద లెక్క. ఒక రకంగా పిల్ల చర్మాన్ని తింటున్నాడు. ఈ అమ్మాయి రియల్ సఫర్ అవుతుంది. రియల్ సఫర్ అయిన అమ్మాయికి కుటుంబంలో మిస్యూజ్ అయింది డబ్బు. నువ్వు వెంపర్లాడి వెళ్తున్నావు, నువ్వు వెంపర్లాడి తన్నులు తింటున్నావు, నువ్వు వెంపర్లాడి బూతులు తిట్టించుకొని వస్తున్నావు, నువ్వు వెంపర్లాడి అన్ని అనిపించుకొని వస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా తల్లి. అంత హీనమైన జన్మ కాదు. మనిషి జన్మ అంటే ఎన్నో పుణ్యాలు చెప్తే ఓ మనిషి జన్మ. ఏమీ కష్టాలు ఉత్తుత్తి వచ్చిన కష్టాలు ఎలాగో వస్తాయి, మళ్ళీ మీరు పెట్టుకునే కష్టాలు ఎందుకు ఇవన్నీ? మేడం 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 చెయ్యండి మేడం, వాడి నుంచి నాకు విముక్తి కలిగినట్లు చెయ్యండి మేడం. అట్లాగే లీగల్ ప్రొసీడింగ్స్ మేడం ఒక్కసారి చాలా కష్టాలు పడి వచ్చాను మేడం నా పిల్లల కోసం. మా పిల్లలు చూస్తున్నారమ్మా, బాధపడతారులే. మేడం 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 ప్లీజ్ మేడం 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 నువ్వు ధైర్యం, ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడింది నువ్వు ధైర్యంగా ఉండడానికి కదమ్మా. గెలవలేకపోతున్నాను మేడం నేను. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం మేడం ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే మేడం. రండి. నమస్తే. పెళ్ళయి 19 సంవత్సరాలు అరేంజ్డ్ మ్యారేజ్ అయింది సార్ మాది. మా ఆయన ప్రభుత్వ ఉద్యోగం, ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నారు సార్. పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాము. మా ఆయన మా ఆడపడుచులు చెప్పిన మాటలు వినేసి మాకు కొంచెం హెరాస్మెంట్, అంటే మమ్మల్ని చూసుకునేవాళ్ళు కాదనమాట. మా పిల్లల్ని నన్ను చూసుకునేవారు కాదు, నాకు ఎవరు పుట్టినా పట్టించుకునేవారు కాదు. అలాగని చెప్పి మా ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని, మా ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండేదాన్ని. అలా ఉంటున్న సమయంలో మా ఆడపడుచులు ఎప్పుడైనా వచ్చి మా మధ్యలో గొడవలు పెట్టేయడం, మా ఆయన్ని తీసుకెళ్ళిపోవడం, అలాగా చాలా రోజులు చేసేవారు. అయినా కూడా వాళ్ళు లేకపోతే మేము బాగానే ఉండేవారు. అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఏం చేశారంటే అనుకోకుండా మా పాప రీసెంట్గా కాలిపోయింది సార్. మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది సార్. పాప కాలిపోయింది సార్. పాప వయసు ఎంత? ఎలా కాలి? 7 years మేడం. 7 years. ఏం జరిగింది? అనుకోకుండా ప్రమిద అంటించింది మేడం. పాప అంటించిందా? అంటించుకుంది, ఫ్రాక్ అంటించింది. అబ్బా. మీరు ఇంట్లో లేరా ఆ టైంలో? ఉన్నాను మేడం. ఉదయం 6 గంటలప్పుడు పాప ఏడవలేదు మేడం అసలు. ఏ అదేమో తెలియదు, ఏడవలేదు మేడం. బయట ఆడుకుంటుంది ఆ టైం అప్పుడు. ఒళ్ళు కాలుతుంటే పిల్ల ఏడవలేదు మేడం. అడగండి పోనీ పాప. 6 గంటలకు మళ్ళీ ఉదయం 6 గంటలకు లేచిపోయిందా? దీపం ఎందుకు పెడుతుంది? నాగుల చవితికి మిగిలిపోయింది, ఉండిపోయింది మేడం. నాగుల చవితమ్మ పండక్కి ఉదయాన్నే దీపం పెడతారు కదా, అది మిగిలిపోయిన ఉండిపోతే పాప ఏం ముట్టించుకొని కాకరపల్లి కిందన ఉన్నదని తెలియదు. అది ముట్టించుకొని యూట్యూబ్లో చూస్తారు కదా, వేడి చల్లటి నీరు పోసుకొని అలా అలా వెనక పెరట్లోకి వెళ్ళి తను కాపాడుకోవడానికి చేసుకుంది, కానీ ఏడవలేదు. ఆ తర్వాత మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి మీ పాపకి మీరేం చేస్తున్నారు? పడుకున్నాను మేడం. అది సండే ఆ రోజు. నాకు తెలియదు ఎంతవరకు, కిందోళ్ళు తీసుకొచ్చినంత వరకు కూడా మామూలుగా ఎదుగుదల బానే ఉందా పాప? శారీరక మానసిక ఎదుగుదల బానే అన్ని ఉందా? బానే ఉన్నాయి. నొప్పి స్పర్శ అనేది చిన్నప్పటి నుంచి తెలుస్తాయి పాపకి? 7 years సార్. 7 years నొప్పి ఏదైనా దెబ్బ తగిలితే గాయానికి నొప్పి తెలిసే ఎదుగుదల ఉందా? ట్రీట్మెంట్ చేసాం సార్. ఇప్పుడు కదా సార్ అడుగుతున్నది అది కాదమ్మా. తను హెల్దీ పర్సనేనా? healthy నార్మల్ అమ్మాయి 7 years అమ్మాయి చేసే పని ఏంటి? అమ్మ 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 అని ఏడ్చుకుంటూ కానీ వెళ్ళిపోతారు. ఆడవలేదు ఆ అమ్మాయి ఆడవలా ఏమి చేయలా, కానీ అమ్మాయి వెళ్ళి 75% కాలి అంటే ఒక సైడ్ ముఖం తప్ప, కుడి చేయి వైపు తప్ప మొత్తం ఎడం చేయి ఎంత కాలిపోయింది? ఎడం చేయి ఇక్కడ వరకు, ఎడం చేయి ఇక్కడ వరకు సార్. కానీ నొప్పి ఒక్క సౌండ్ కూడా చేయలేదు మేడం. ఇంకా నా దగ్గరకు వస్తే లేదు మేడం. తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఒళ్ళు చూడకుండా కొట్టేసాను కూడా. అంటే ఏమైంది అనేది నాకు తెలియలేదు. ఏమైంది తెలియదు. తర్వాత మీరు, నేను, మా పాప, మా ఇద్దరమే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? ఇది 2 years అవుతుంది. 2 years బ్యాక్. ఇప్పుడు పాపకి 9 years. ఇప్పుడు 9 years మేడం. సో సర్జరీ చేశారమ్మా? ప్లాస్టిక్ సర్జరీ చేశారా? చేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ బర్న్స్ చేశారు. అన్ని కవర్ అయినాయా? ఇంకా అలాగే ఉన్నాయి గాయాలు? గాయాలంటే కొన్ని సర్జరీలు ఉన్నాయి సార్. ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఉందా, లేదంటే ఇలా ముడత పడిందా చెయ్య?
కొంచెం ఇలా వస్తుంది సార్. రాయగలుగుతుందా ఇది చేత్తో? కుడి ఎత్తలేదు, చేత్తో? లెఫ్ట్ సైడ్ ఎత్తలేదు. కుడి చేత్తో రాస్తుందా? కుడి చేయికి ఏ ప్రాబ్లం లేదు, ఎడం చేయకు. మొత్తం ఎడం వైపు కాలింది? ఎడం వైపు కాలిపోయింది సార్. కుడి వైపు కాదు, ఎడం వైపు కాలింది. ఎడం వైపు సార్ మొత్తం. ఇదంతా ఈ పార్ట్ అంతా మొత్తం ఇక్కడ వరకు 2 వైపులు ఉన్నా, వెనక్కి కూడాను. పక్కింటి వాళ్ళు చూసి నిన్ను పిలిస్తే తప్ప మీకు తెలియలే? చూడలేదు మేడం నేనైతే. పాప వచ్చినందుకు వచ్చినాక కాలిపోయిన తర్వాత- అంత కాలుతుంటే అంత కాలిన అమ్మాయి ఏమైందని తెలుసుకొని కదా మీరు కొడతారు. అంటే నేను మామూలుగా స్నానం చేసి బట్టలు ఇప్పేసి నా దగ్గర ఎప్పుడు వస్తుంటది మేడం. నేను ఆ విధంగా అనుకున్నాను తప్ప కాలిపోయిందని పక్క వాళ్ళు చెప్పినంత వరకు కూడా నాకు తెలియదు మేడం. బొబ్బలు అవన్నీ కూడా తర్వాత కనిపించాయి. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మీ పాపకి ఇలా కాలిపోయిందని చెప్పేసి మొత్తం ఎలోవెరా జెల్ గుడ్డు ఇవన్నీ పోసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాం వెంటనే. తీసుకెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అప్పుడు అయ్యింది మేడం. అంతవరకు తెలీదు కాలిపోయిందని సంగతి. అంటే మామూలుగా ఎక్కడో చంక కింద కాలు ఉంటదేమో అనుకున్నాను తప్ప మొత్తానికి తర్వాత కాలిపోయింది మేడం. అమ్మాయి భయంలో కూడా ఏడ్చి ఉండదు గట్టిగా, అంటే నీకు వినిపిస్తే అంత తిడతాదని సర్జరీ చెప్పి. అయిపోయినప్పుడు కూడా ఏడలేదు మేడం. డ్రెస్సింగ్లు చేస్తున్నప్పుడు కూడా పాప ఏడ్చేది కాదు. నొప్పులు కాలు పీకుతాని అని మాత్రమే ఏడ్చేది. నేనే దగ్గర అన్ని బయట ప్రైవేట్ హాస్పిటల్ అని కొంత తప్పు చేశాను సార్. తెలివైన పిల్లేనమ్మా, చాలా తెలివైన పాపను చూస్తే చాలా తెలివైంది. తెలివైన పిల్ల స్కూల్ కి వెళ్తే బాగా చదువుకుంటుంది. మరి ఆ తర్వాత నుంచి మరి కాలిపోయిన గాయాలతో స్కూల్ కి ఎలా వెళ్ళిందమ్మా? సార్ నేను ఇంటి దగ్గర డ్రెస్సింగ్లు చేసేదాన్ని సార్. ఆయన దగ్గరికి వచ్చేవాడు కాదు సార్. ఆ పిల్ల కాలకు ముందు ఇతను జాబ్ హోల్డర్ కదా, ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ అమ్మాయికి ఆల్రెడీ 4 పెళ్లి. ఇంకో పాప ఉందన్న ఆ పాప బాబా బాబు పెద్దోడు, ఇంటర్మీడియట్స్ మేడం కూడా. బాబు పెద్దోడు, బాబు గవర్నమెంట్ జాబ్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యేది ఇతనికి. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేవారా? మీరు కూడా వెళ్ళేవారా? అతను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. ఎవరు పరిచయం అయ్యారంటే ఎవరు? ఇప్పుడు మా ఆయన అక్కడ జాబ్ చేసేవాడు. అక్కడ ఉండేటప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ అమ్మాయికి ఆల్రెడీ 4 భర్తలతో. ఆ అమ్మాయి ఏంటంటే చాలా మందితో వెళ్ళడం, ప్రెగ్నెంట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అలాగా చాలా మంది. అసలు ఆ అమ్మాయి ఫోటో చూపిస్తే ఇల్లీగల్ ఎక్కువ మేడం. వాళ్ళ తల్లే దగ్గరుండి చేస్తుంది సొంత. ఆ తర్వాత మా ఆయనకి ఆ అమ్మాయికి 20 years గ్యాప్ సార్. మళ్ళీ నేను అప్పటికే నా అమ్మాయికి చెప్పానమ్మా, మా ఆయన ఇది పరిస్థితి. బయట అమ్మాయి సార్, అంటే పని మీద వచ్చి పరిచయం అయ్యింది. ఇది ఎంతకాలం విషయం? ఎంతకాలం? మా పాప కాలిపోక ముందు వీళ్ళిద్దరికి పరిచయం ఉన్న సంగతి నాకు తెలియదు. నేను ఎందుకంటే ఈ పాప కాలిపోయింది ఈ పిల్ల బజార్లో నేను ఉంటే మా ఆయన హాస్పిటల్కి వచ్చేవాడు కాదు. నేను ఒక్కదాన్నే పాపకు చూసుకోవడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం, మొత్తం నేను ఒక్కదాన్నే పడ్డాను తప్ప నా భర్త. మరి ప్రైవేట్ ఖర్చు మీకు ఇది ఉందా? అప్పులు చేశాం సార్, బోల్డ్ అప్పులు చేశాను. మా అక్కలు, మా ఫ్యామిలీ సపోర్ట్, బయట నుండి అప్పులు చేశాను సార్. ఆ అప్పులు ఇవ్వకుండా మా ఆయన ఇప్పుడు పూర్తిగా ఉంటది కదా కవర్ మీకు, అంటే మాకు సంబంధించింది లేదు. మీ హస్బెండ్ గవర్నమెంట్ నుంచి ఏమి రాదా? సిజిహెచ్ఎస్ ఉంటది కానీ మరి లేదు. వీళ్ళు ప్రైవేట్ కి వేరే చోట, అక్కడ స్కీమ్ లేని చోటకి వెళ్ళారు మేడం వీళ్ళు. సో ఆ హాస్పిటల్ అయ్యింది, ఖర్చు అంతా మీరే పెట్టుకున్నారు. నేనే ఖర్చులో మీ హస్బెండ్ ఏమి ఆ టైంలో మా ఆయనకి బోల్డ్ మంది సపోర్ట్ చేశారు. మా పాపకు పేపర్లో ఫోటో వేశారు సార్. వేసినప్పుడు మొత్తం 12 లక్షల వరకు విరాళం వేశారు సార్. వేస్తే అప్పుడు ఈ అమ్మాయితో కాంటాక్ట్ ఉన్న విషయం నాకు తెలియదు కదా. నేను మా ఆయన భయంకే రావట్లేదు కావాలని చెప్పేసి నేనేమో పిల్లకి చూసుకుంటే దాన్ని, పిల్లకి పరిస్థితి చూస్తే చచ్చిపోద్దారనేసి అంటున్నారని చెప్పేసి పిల్ల కోసం నేను ఆలోచించుకొని ఉండిపోయేదాన్ని సార్. అంటే సంబంధం అనేది ఈ 2 years లో మీ అమ్మాయికి ఇలా జరిగిన దగ్గర నుంచి ఉందా ఆయనకి ఎక్కువగా? అంత ముందు నుంచి ఉంటే నాతో నుండి వాడుగా నా తప్పుడు చేస్తున్నాడు లే విషయం నాకు తెలియదు. సో నీకు ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ అంతా పాప మీద ఉండేసరికి మీ హస్బెండ్ కి ఇంకొకరు తగిలారు, ఆవిడతో తిరుగుతున్నాడు అనేది మీకు ఇప్పుడు క్లారిటీ. తర్వాత పిల్లకి కొంచెం డొనేషన్స్ వచ్చినాయి అన్ని పిల్లకి పెట్టారా? లేదు మేడం, 12 లక్షలు వచ్చింది. అది కూడా ఆ అమ్మాయికే పెట్టాడు మేడం. ఆ టైంలో పెట్టడము ఆ అమ్మాయి దానికి ఎడిట్ అయిపోయింది. అంటే ఇతను నాకు ఇలాగే చూసుకుంటాడు, ఇంక ఇతను వదలకూడదని ఏకం పెళ్ళే చేసుకుంది సార్. దానికన్నా బుర్ర ఉండాలి కదమ్మా. అది ఎలా తెలుసా పాప ఇలా కాలిపోయిన డబ్బులు? నేను ఫొటోస్ పంపించాను సార్. ఇలా మా ఆయన పరిస్థితి ఇది, మేము పేదోళ్ళ మీద తల్లి, మా ఆయన కష్టం మీద బ్రతికినోళ్ళ మీద, మాకు ఇల్లు వాకలు కూడా లేదమ్మా అని కూడా ప్రాధాయపడితే వాళ్ళ అమ్మ అసలు ఒప్పిది కాదు సార్. ఆ పిల్లలమ్మ నువ్వు వేటైపో, నాకు అనవసరం. ఆల్రెడీ దాని మొగుడు మీద కేసు ఆల్రెడీ నడుస్తుంది కోర్టులోన. ఆ కేసుకి అమ్మాయి అటెండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఇతను నా భర్తని స్టేటస్లు డీపీలు ఇతనితో పాటు తిరగడం, ఇతను ఎక్కడుంటే అక్కడికి సావు. నీకు డబ్బులు, పిల్ల డబ్బులు తినేటివేంటి? మరి అదే కదా సార్. మళ్ళీ ఖర్చు అయిందమ్మా ఓవరాల్ గా? 19 వరకు అయ్యింది సార్. 19 లక్షల ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మా వాళ్ళంటే మా అక్క. మీ హస్బెండ్ ఎంత ఇచ్చాడు ఈ డొనేషన్స్ నుంచి? ఎంత కొట్టాడు? డొనేషన్ నుంచి 1,80,000 వరకు ఇచ్చి ఉంటాడు మేడం. 10-11 లక్షల దాకా సొంతంగా వాడుకున్నాడు. సొంతంగా వాడుకున్నాడు. వాడు ఆ డబ్బులు అలా మేస్తున్నప్పుడు ఆడి పేరుని ఎందుకమ్మా డబ్బులు పెట్టింది? తెలియదు కదా సార్. అంటే ఇతనికి వేస్తున్నారు, ఇతను పెడుతున్నాడు అనుకున్నాడు తప్ప ఈ పిల్ల కేసు బయటకు వచ్చినంత వరకు కూడా మా ఆయన ఇలా చేసాడని సంగతి ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు అందరికి తెలిసింది. ఇప్పుడు అందరికి తెలిసింది. తెలిసిన ఏట్లా అన్నీ అయిపోయినాయి. లోన్లు పెట్టేసి తీసేసుకొని ఎక్కడ లేనివన్నీ అమ్మేసి ఇప్పుడు నాకు తిరగ ఇంకా డబ్బులు అడుగుతున్నాడు. నాకు తిరగ డబ్బులు ఇవ్వు, నేను అప్పులు అయిపోయి ఉన్నాను అని చెప్పేసి ఆ పిల్లలిద్దరికి నా దగ్గర వదిలేశాడు సార్. మా పిల్లడు 9th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు ఆ టైం. అప్పుడు అయిపోతే నాయన పిల్లడు ఫెయిల్ అయిపోయాడు.
ముందు నుంచి మాకు మా ఆడపడుచు పెద్ద ఆడపడుచు ఉంది మేడం. మా పెద్ద ఆడపడుచు ఏంటంటే మా ఆయన ఆవిడకి నేను ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేకపోవడం ఆవిడ ఏడ్ చేసేది అంటే మా ఆయన నుంచి నాకు దూరం చేయలేని వాళ్ళ మేనగోడల దగ్గర పెట్టేసుకుండేది అనమాట. ఎందుకు మీ ఇద్దరి మధ్య అసలు గొడవలు ఏంటి ఇది తర్వాత? మా ఆయనకి నాకు ఏ గొడవలు లేవు మేడం. అరే ఆడపడుచు చెప్తే మాత్రం మీ ఆయన నిన్ను పిల్లల్ని సరిగ్గా చూడకపోవడం ఏంటి? రీజన్ అదేంటో ఏంటి? మేడం నాకైతే అది ఇప్పటికీ నాకు తెలియదు మేడం. ఇప్పుడు కూడా మా ఆయన అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేది కూడా అడిగితే సెకండ్ అమ్మాయిని వదిలే, మీ ఆడపడుచు వాళ్ళు నీ మీద చెప్తే ఒక భర్త ఇద్దరు పిల్లల్ని కన్నా వ్యక్తి భార్యకి చెప్తాడు కదా, నువ్వు ఇట్లా చేస్తున్నావంటే అలా చేస్తున్నావంటే అని నీ గురించి ఏదో ఒకటి అనుకుంటారుగా. మీ గురించి ఏం చెప్తారో చెప్పండి నెగిటివ్ గా మీ ఆయన. ఏం ఇప్పుడు మీ ఆయన పిలిస్తే ఏం చెప్తాడు నీ గురించి? అడగండి మేడం. మా ఒకటే ఆవిడ చెప్తాడు. మంచిదా అంటాడా? అది దానికి గ్యారంటీ నేను ఇస్తాను మేడం. ఒకటే అంటాడు. ఏమంటే అంటాడు, అల్లాడు పిల్లనికి పక్కనయ్యు, ఇల్లుడు పిల్లనికి పక్కనయ్యు, అప్పుడే నీతో మాట్లాడతాను. ఆ సైకోయిజం ఉంది మేడం. ఇంక మా ఇద్దరికి నేను ఇది మా ఆయన మంచోడు అని ఎలా అంటావమ్మా? ఒకటి వాళ్ళ సిస్టర్స్ చెప్పినట్టు వింటున్నాడు, రెండు నువ్వు ఎవరి దగ్గరికన్నా నన్ను పంపిస్తేనే ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి నువ్వు మాట్లాడి నువ్వు తీసుకొస్తేనే నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను అంటున్నాడు. అప్పుడు అతను క్రూయలే కదా తల్లి, చండాలం. క్రూయల్ కూడా కాదు. అవును మేడం. పిల్లల తండ్రి ఇప్పుడు కావాలి కదా మేడం. కావాలి అనుకోవటం అది వేరే విషయం, మంచోడు అంటాం వేరే విషయం. అది మేడం చెప్తున్నారు. మంచోడు అని ఎలాగా? పిల్లల్ని చూసుకుంటే బాగానే మంచోడని? ఉన్నావంటే పిల్లల్ని చూడు ఏ మేడం. రకంగా? పిల్లలకు అసలు పట్టించుకో. మొదటి ఎప్పుడైనా నుంచి మొదటి చూశాడు నుంచి అంటే పిల్లలకు బయటికి తీసుకెళ్లిపోయాడు కానీ వాళ్ళ కష్ట సుఖాలు ఎప్పుడు పట్టించుకోండి. స్కూల్ ఫీజులు కట్టేవాడు కాదు సార్. ఏంటి మొదటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి మరి ఎలాగా? పిల్లలకి అలాగే మీరేమో జాబ్ చేస్తారా? లేదు మేడం. మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అమ్మాయిల ఇంటి నుంచే తీసుకో. అన్ని కోట్లు ఎట్లా ఇచ్చారమ్మా? లక్షలు లక్షలు. లేదు మేడం. స్కూల్ ఫీజుల వరకు కొన్ని అలాగా. కదమ్మా, హాస్పిటల్ అయినటువంటి 1.5 లక్ష 19 లక్షల్లో 1.5 లక్ష రూపాయలు డొనేషన్ కార్డు నుంచి వాడారు. ఆ. మిగతా 17.5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది మా ఆయన ఎక్కడ పెట్టాను అవే డొనేషన్ ఇచ్చారు మేడం. పేరెంట్స్ ఇచ్చారా? నాకు పేరెంట్స్ సపోర్ట్ మీ పేరెంట్స్ ఎలా ఇచ్చారని అంటున్నాను. అంత మొత్తం అమ్మేశారా? ఏమన్నా ప్రాపర్టీ ఏమన్నా తీసా? అంటే బాగా అంటే మా అక్క ఆవిడ వల్ల నాకు కొంచెం బాగా సపోర్ట్. ఆవిడ కాల్ పట్టుకుంటానంటే ఆవిడ అప్పటికప్పుడు ఇచ్చింది. అడిగినందుకు ఏం చేశారంటే మా ఆయన వాళ్ళ పిల్లల్ని చంపేస్తాను వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు మేడం. అప్పు ఇచ్చినందుకు, అప్పు ఇచ్చిన చేసుకోవడానికి. ఆవిడకి జడిసి వెంటనే మా అక్క మీ దగ్గర మెడికల్ బిల్స్ అవన్నీ ఉన్నాయా? మెడికల్ బిల్స్ అంటే కొన్ని ఉన్నాయి మేడం. కొన్ని ఎన్ని లక్షల వరకు చూపించగలవు మెడికల్ బిల్స్ నువ్వు? ఇవి ఎంత ఉంటాయి నీ దగ్గర సుమారుగా? 5 lakhs 3 lakhs 6 దాటి ఉంటుంది. 6 lakhs ఉంటాయి. అమ్మా ఎంత 6 అయినా ఒక్క నిమిషం నాన్న, నాకు కొద్దిగా ఈ వీటిలో కొద్దిగా తెలుసు. అంటే నేనేం అనుమానం పడట్లేదు, కానీ లెక్క ఎంత అనేది టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్ని రోజులు ఉంది హాస్పిటల్లో పాప? ఐసీయూలో ఎన్ని రోజులు ఉంది? ఐసీయూలో నెలకు దాటే ఉంది సార్. అమ్మా నెలకు దాటి నెల ఉందా ఐసీయూలో? నెలకు దాటే ఉంది సార్. 2 నెలల దగ్గర ఉంది సార్. అక్కడ తర్వాత ఇంటి దగ్గర డ్రెస్సింగ్లు చేసేదాన్ని సార్. ఇంటి దగ్గర డ్రెస్సింగ్ కు రోజుకి ఒక ఆవిడకు పెట్టాను సార్. 5,000 తీసుకుండేది. ఒక 5,000 తీసుకుండేది. ఇది రోజుకి 5,000? అంటే రోజు తప్పించి రోజుకి 5,000 వచ్చినప్పుడల్లా ఒక సిట్టింగ్ 5,000 అలా తీసుకుంటుంది మేడం. 6 lakhs బిల్ అయితే ఇచ్చారు, 7 lakhs బిల్ ఇచ్చారు ఓవరాల్. చాలా డిఫరెన్స్ ఉంది కదా మేడం. 19 అంటే అదంటారా? కొన్ని బిల్స్ లేవు వేరే. నువ్వు అన్ని చెప్తున్నావా? అక్కడ ఉండే ఇల్లు అద్దె, అక్కడ రూమ్ తీసుకుని ఉండటము, ఈ అమ్మాయికి ఎవరు ఈ నర్సింగ్ అమ్మాయికి 5,000 అంటే కనుక 15 into 5 అంటే నెలకి ఎంత అయింది నీకు ఆ ఖర్చు? నర్స్కి ఎంత అయింది? ఆవిడకి రోజు తప్పించి రోజు అంటే 15 రోజులు అలాగే ఇచ్చాను సార్. ఇక్కడైతే క్లియర్ గా ఇదైతే కనుక దగ్గర 7 లక్షలు ఉందమ్మా ఖర్చు. ఓకే అమ్మా, ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా మీరు ఆ రకంగా ఏదో అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడతో వచ్చిన డొనేషన్స్ ఆవిడ తీసుకుని ఆవిడతో ఎంజాయ్ చేస్తున్నాడు. మీతో కలుస్తున్నాడా, విడిపోయారా మీ ఇద్దరు? అసలు మా ఆయన నాతో రాడు మేడం. ఎప్పటి నుంచి రాడు? పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రాడు. ఇంక ఇప్పుడు మా ఆయన అని చెప్పేదే ఉందమ్మా ఇక్కడ. నువ్వు ఏ రోజు మీ ఆయన నువ్వు ఈ 13 ఎప్పుడైంది? 13 ఏళ్ళు అయిందా మీ పెళ్లి? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల్లో మీ ఆయన నువ్వు ఎన్ని సంవత్సరాలు కలుస్తున్నారో చెప్పండి? 18 సంవత్సరాలు కలిసి ఉన్నాం మేడం. మరి పెళ్ళైన తగ్గించి లేడు అంటున్నావు కదమ్మా. పెళ్ళైన తగ్గించి ఒకే ఇంట్లో మీరిద్దరు కలిసి కాపురం చేసిన సంవత్సరాలు 18. 2023 వరకు కలిసే ఉన్నాం మేడం. 23 నుంచి అసలు శాంతం వదిలేశాడు. తనకు పెళ్లి చేసుకున్న రోజు నుంచే మరి రావడం మానేశాడు మేడం. అప్పటిదాకా ఇంటి రెంట్ ఇవి చూసుకునే రెంట్లో ఒక్కో నెల కడితే 15 నెలలు ఇంటి రెంట్ కట్టుకొని వెళ్ళిపోయాడు మేడం. ఎక్కడికి వెళ్ళేవాడు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది 2 సంవత్సరాల నుంచి అమ్మా. అంతకు ముందు పరిస్థితి ఏంటి? అంతకు ముందు ఒక్కొక్కసారి కట్టివాడు, ఒక్కొక్కసారి నేను మా అమ్మాయిల ఇంటి నుండి తెచ్చేదాన్ని మేడం. నువ్వెందుకు కడతావమ్మా? కాపురం చేస్తున్నప్పుడు మీ ఆయన చూసుకోవాలి కదా. వచ్చేవాడు కాదు, బుజ్జి నాకు ఇది లేదు బుజ్జి, మరి మా పరిస్థితి ఇది కట్ అయిపోయింది అది కట్ అయిపోయింది అని చెప్పేవాడు మేడం. నేను గుడ్డిగా నమ్మేశాను మేడం. నమ్మేయడమే ఈ రోజు 2022 వరకు నువ్వు హ్యాపీగానే ఉన్నా అని అంటున్నావు. పర్వాలేదు మేడం. ఉన్నంతలో గుడ్లో మెల్ల నడుస్తా వచ్చింది. ఇప్పుడు మీ ఆడపడుచు వాళ్ళు వచ్చి గొడవ పడి తీసుకెళ్లిపోయినప్పుడల్లా ఎంతకాలం వెళ్ళిపోయేవాడు మీ ఆయన? నెల 2 నెలల 3 నెలల 15 రోజులు అలా. మళ్ళీ ఎలా కలుసుకునేవాళ్ళు మీరు?
ఒకసారి ఏం చేశాడంటే మా ఆవిడ నెల రోజులు మా ఆడపడిచి నెల రోజులు దాచింది మేడం. మీ ఆయన్ని దాచింది. దాచేస్తే నేను మొత్తం వెతికాను ఎక్కడ మా అత్తారింటికి ఎక్కడెక్కడికి వెళ్ళి వెతికాను. అమ్మా ఆయన గవర్నమెంట్ జాబ్ దొరుకుతాడు కదా తల్లి. సెలవు పెట్టేశాడు మేడం. నీ దగ్గర నుంచి పారిపోవడానికి దాక్కున్నాడు 1.5 month. వెళ్ళిపోయాడు మేడం. జాబ్ లీవ్ పెట్టి దాక్కునే అంత రిలేషన్ మీది. మా ఆయన నేనంటే కోపం అయితే లేదు మేడం. కాదు, ఎందుకు అంత దాక్కున్నాడు? ఎందుకు దాక్కున్నాడు? అతను ఎక్కువ అప్పులు చేస్తాడు సార్. ఆ, ఫస్ట్ అది ఆఫ్ ఆల్ సంగతి. ఓకే, నీ దగ్గర నుంచి దాక్కోవటం కాదు, అప్పుల దగ్గర నుంచి బాగా. ఈ అప్పులు చేయడం వల్ల నాకు అడిగేవాడు మేడం. నేనైతే ఇచ్చేదాన్ని కాదు, కొంత ఇచ్చేదాన్ని. నీ దగ్గర ఎక్కడ ఉంటాయి అమ్మా రెంటల్? నువ్వు స్కూల్ ఫీజులు మీ ఇంట్లో టైలరింగ్ పని చేస్తాను మేడం ఇంట్లో. టైలరింగ్ చేస్తావా? టైలరింగ్ చేస్తాను మేడం ఇంట్లో. టైలరింగ్ చేస్తాను, మళ్ళీ కుకీస్ గట్రా తయారు చేస్తాను. ఏమాత్రం వస్తుందమ్మా నెలకి? నెలకు 5-6 వేలు తప్ప ఎక్కువ అంతే సార్. అతనికి ఎంత వస్తుంది జీతం గవర్నమెంట్ ఉద్యోగం అంటే సుమారుగా? కట్టింగ్ లేకుండా అయితే 80 సార్. 80 దాటుతుంది సార్. ఇంట్లో ఎంత ఇచ్చేవాడు? ఇంట్లో ఒక్కొక్కసారి 20,000 ఇచ్చేవాడు, ఒక్కొక్కసారి 10,000 ఇచ్చేవాడు, 5,000 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఫీజు కట్టిన దాఖలాలు లేవా? పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజు? కొన్నిసార్లు కట్టాడు సార్. కదమ్మా, అప్పుడు వరకు బాగున్నటువంటి వ్యక్తి ఈ మహాతల్లి పరిచయం ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత పిల్లకి ఇలా గాయం అయిందన్న పిల్లని కూడా పక్కన పెట్టి స్కూల్ ఫీజులు కూడా ఇవ్వకుండా మిమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసి ఆ అమ్మాయితో వెళ్ళిపోయి ఆ అమ్మాయితోనే కాపురం ఉంటున్నాడు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. అదే పరిస్థితి సార్. ఆవిడకి ఇతను 4వ భర్త. నీ లెక్క ప్రకారం నాకు తెలిసి 4 సార్. ఆ ఊర్లో నడితే లెక్క లేదంటున్నారు. ఊర్లో అడిగితే ఇంటికి వాళ్ళు చెప్తారులేండి. కానీ నీకు ఎప్పుడు తెలిసింది ఇవన్నీ? ఈ అమ్మాయికి 3-4 భర్తలు ఉన్నారు అని రీసెంట్ గా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కేసు కట్టిన తర్వాత తెలిసింది. ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లాంటిది అని చెప్పారు. మీ ఆయనకి బుద్ధి రాలేదా? అమ్మాయి 4 భర్తలు ఉన్నారు, ఈ అమ్మాయి నేను 5వ వాడిని. తెలుసు మేడం. మరి 2 ప్రశ్నలమ్మా. మీ ఆయనకి ఇలా అక్రమ సంబంధం ఉందన్నది నీకు ఎప్పుడు తెలిసింది? పాపకు తగ్గిన తర్వాత. పాపకి ఎప్పుడు తగ్గిందమ్మా? కరెక్ట్ గా చెప్పు. సుమారుగా ఇప్పుడు 22లో పాపకి ఇది అయ్యింది, 22లో అయింది. 22 నుంచి 23 వరకు 23లో తెలిసిందా? 23లో నాకు తెలిసింది సార్. 23 జనవరి. ఎలా తెలిసింది నీకు? అంటే మా పాపకు నా దగ్గర డ్రెస్సింగ్ చేసుకుని ఐసోలేషన్ పెట్టడానికి కానీ మా చెల్లెలు ఇల్లు సార్ అక్కడ ఉంటున్నాము. మా ఆయన నేను అనుకుని పెట్టాము, పిల్లకి దుమ్ము దులు తొగలకూడదని చెప్పేసి పెట్టాము. పెట్టినప్పుడేమో మా ఆయన అప్పుడప్పుడు వచ్చేసి దూరం నుంచి కాయగూరలు తెచ్చేసి పిల్లకి ఏదైనా చికెన్ మటన్ తెచ్చేసి వెళ్ళిపోయాడు, ఇంటికి వచ్చేవాడు కాదు. అలాగే వెళ్ళిపోతుంటప్పుడు ఏడ్ చేశాను. మా బాబుకు మరి అక్కడ నుంచి స్కూల్ దగ్గర కదని మా బాబుకు మా ఆయన దగ్గర ఉంచాను. నేను నా పాప నా దగ్గర నేను డ్రెస్సింగ్లు చేసుకుని ఉండేది అనమాట. కూరగాయలు ఇచ్చేసి వెళ్ళిపోయావా? పిల్లల్ని చూడడం ఇష్టం లేదా? నిన్ను చూడడం ఇష్టం లేదా? అసలు తనకి ఆ అమ్మాయి ఉన్నదని సంగతి కూడా తెలియదు. నేనేమనుకున్నదని మా ఆయన నాకు భయము, నాకు ఆ పిల్లని చూస్తే భయం అని అనేవాడు. బాబుని వెనక్కి పంపించే తర్వాత చెప్పు, ఎలా దొరికాడు అన్నది చెప్పు. అదే సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఇక్కడికి వచ్చేవాడు. తర్వాత ఒకసారి మేము వెళ్ళాం సార్, నేను నా పిల్లలు వెళ్ళాం. నువ్వు ఎందుకు రావట్లేదు అక్కడికి, మాట్లాడడానికి రావు, ఫోన్ ఎత్తవు, అసలు ఏం జరిగిందని అంటేమో నేను రాను, నాకు అవసరం లేదు మీరని చెప్పేసి అని అన్నాడు సార్. వెళ్తే కొట్టేశాడు. అక్కడే మొత్తం మా పిల్లకి కట్లతో ఉన్న పిల్లకి తోస్తాడు. మా పిల్లడికి ఒకవైపు తోసేసి నాకు అక్కడ ఉన్న ఇంటికి వెళ్ళాను సార్. అంటే మేము ఎక్కడ ఉండేవారు మా ఇంటికి వెళ్ళాను. మా బాబు మా ఆయన అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మా ఆయన అక్కడ కొట్టేశారు మమ్మల్ని. కొట్టిన తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు ఎవరు కొట్టారు? మీ ఆయన ఒక్కడేనా? అమ్మాయి కూడా ఉంది? అప్పుడు ఇంట్లో లేదు మేడం, మా ఆయన వెళ్ళి వచ్చేవాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఇంకా ఈ అమ్మాయి రాలేదు నాకు పిక్చర్ లో. అయితే వెళ్ళారు. తర్వాత ఏం చేశారంటే నేను మా ఆయన కోసం ఇరుగు పొరుగు అన్నారనమాట. మీ ఆయన ఏమో రోజులు తలబడి మాట్లాడుతున్నాడు. ఆ పక్కన ఒక ఆవిడ ఉన్నది, ఒక ఆంటీ. చెప్పింది నీకు? ఆవిడతో ఇల్లీగల్ కాంటాక్ట్. మా ఆయన నాకు ముందు నుండి, మేము అక్కడ ఉన్నప్పుడు నుండే తెలుసు. ఆవిడకి ఒకసారి నేను తిట్టడం అయ్యింది, అన్ని అలా ఆయనతో చెప్పడం అయింది, అన్ని చేసేవాడు అనమాట. ఆ తర్వాత ఆవిడ ఇలాగ ఇవిడితో ఇంకా కంటిన్యూ అవుతుందని మా పక్కింటి ఆవిడ చెప్పింది. ఇంక ఇది లాభం లేదని చెప్పేసి నేను మా ఆయన దగ్గర 2 రోజులు ఉండడానికి అనేసి వెళ్ళాను. మా బాబు పుట్టినరోజు ఆ టైం అప్పుడు జూలై నెల 2023 జూలై నెల పుట్టినరోజు ఆ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు మా ఆయన దగ్గర నైట్ టైం వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడేవాడు. మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది. ఇంకా మా ఆయన సెల్ తీసుకొని చెక్ చేసినప్పటికి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఫోటో ఉంటే నేను ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఏది ఫస్ట్ నుంచి ఉన్న ఆమెతో కాంటాక్ట్ కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి. పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడమ్మా? ఎలా చెప్తున్నావు పెళ్లి చేసుకున్నాడని? పెళ్లికి వెళ్ళాను కదా సార్ నేను అక్కడికి. మా ఆయన సెల్లో మెసేజ్లు చూసాను సార్. నేను మెసేజ్ చూస్తే పెళ్లి డేట్ గట్రా మెసేజ్ మా అమ్మాయికి పంపించింది కాగితం మీద. మ్యారేజ్ తలుగు పెళ్లి కాగితం ఉంటది కదా సార్, అది పంపించింది, ముహూర్తం కాగితం. ఆ ముహూర్తం కాగితం మా ఆయన సెల్ నుండి నేను తీసుకొని ఆ అమ్మాయికి అడిగాను, నువ్వు పెళ్ళి ఎలా చేసుకుంటున్నావు, నేను నీకు ఎంత చెప్తున్నా కూడా నువ్వు వినట్లేదు, పిల్లలు ఉన్నాం కదా, మా పాప కాలిపోయిందని కూడా చెప్పాను కదా, మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగాను సార్. ఇంత నెమ్మదిగా అడిగారమ్మా? మరి అలాగే అడిగాను. పెళ్లి వరకు వచ్చిన టైం కోపం ఏం రాలేదా? మరి మా అమ్మాయి కాలు కూడా పట్టుకుంటాను అన్నాను మేడం. అసలు వాళ్ళని పట్టుకోవడం కాదమ్మా, నువ్వు ఇందాక ఒక స్టోరీ ఏం చెప్పావు, ఇంట్లో డౌట్ వస్తుంది వెళ్ళాను అన్నావు,
వెళ్ళిన తర్వాత పక్కింటి ఆవిడతో ఆల్రెడీ ఎప్పటి నుంచో మీ ఆయనకి అక్రమ సంబంధం ఉంది, అయినా నువ్వు అన్ని దాంపత్రం అని చెప్తున్నావు. ఆ అక్రమ సంబంధం ఉన్న ఆవిడ చెప్పింది, మీ ఆయన ఇంకొక ఆవిడ చెప్పింది. ఇంకొక ఆవిడ చెప్పింది ఇక్కడ ఒకసారి ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నాడు ఇదే అని. నువ్వు వెళ్ళి అడగగానే తరిమేశారు నిన్ను, కొట్టారన్నావు కదా. దానికి ముందు మేడం ముందు ఒకసారి వెళ్ళినప్పుడు కొట్టి పంపించేశారు, మళ్ళీ రెండోసారి నిన్ను ఎట్లా రానిచ్చాడు? మళ్ళీ మాట్లాడేవాడు మేడం ఫోన్. మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ వెళ్ళినాక నీకు ఇది ట్రేస్ అవుట్ అయ్యింది ఈ అమ్మాయి ఫలానా అని. కదా మరి పెళ్లికి వెళ్ళావా నువ్వు? అదే పెళ్లికి మా ఆయన అప్పుడు భర్త కూడా పెళ్లికి వెళ్ళిన భార్య అంతే కదా, నీ మొగుడు పెళ్లికి వెళ్ళావు నువ్వు. అంటే మరి ఆ మెసేజ్ చూస్తే అప్పుడు మా ఆయనకి నేను అడిగాను ఎక్కడ ఉన్నావని అడిగాను. సరే ఎవరెవరు వచ్చారు పెళ్లికి? నేను, నా కూతురు, నా కొడుకు, మేము ముందు వెళ్ళిపోయాము. పిల్లల్ని కూడా తీసుకెళ్లేవా? అంటే మా పిల్లల్ని చూసి ఆపేస్తాడేమోనని అనుకున్నాం. పెళ్లి ఆపడానికి వెళ్ళావా? ఆపడానికి వెళ్ళాం సార్. అప్పటికి మా ఆయన 8 గంటల ముహూర్తంకి 7 గంటలు కూడా, అది కూడా అతను క్రిస్టియన్ మేడం, కానీ చర్చిలో చేసుకుంటానని బయట వాళ్ళతో చెప్పి హిందూ దేవుడు గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి చేసుకున్నాడు మేడం. నాకు అప్పుడు కూడా ఫోన్ చేసి ఏమని చెప్పాడు, నాకు ఒక 50,000 అయ్యి నేను అప్పు తీర్చేసి నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి అన్నాడు మేడం. అయితే నువ్వు పెళ్లి కూతురిని తీసుకొని ఇంటికి వస్తావా అని చెప్పేసి అన్నలోగా ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. అప్పుడు ఆ అమ్మాయి మాత్రం అక్కడ దొరికింది మేడం. అమ్మాయి పెళ్లి అయితే అయిపోయింది అప్పటికే. అప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ముహూర్తం కూడా తెలిసినప్పుడు ఇక్కడ వేరే చోటకి వెళ్ళి కూర్చున్నావా? అక్కడ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటాడని అంటే గుడి పేరు ఏంటి రాయలేదు మేడం. రాయలేదు, ఎత్తుక్కుంటూ ఉన్నావు. వెతుక్కొని ఉండిపోయాం మేడం. అప్పటికే పెళ్లి అయిపోయింది. పెళ్లి ఫోటోలు గట్టా ఉన్నాయి ఆధారాలు నీ దగ్గర? వీడియో సీసీ కెమెరా ఉంది సార్. మరి పెళ్లి చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ అవన్నీ ఇచ్చారు, ఆ గుడి రసీదు వాళ్ళు. కేసు రిజిస్టర్ అయిందా? బైగామి కేసు అరెస్ట్ చేశారా? చేయలేదు మేడం. అరెస్ట్ మీ ఇద్దరికి పెళ్లి అయిందా? ఫస్ట్ వచ్చి మాకయ్యింది మేడం. లీగల్ మ్యారేజ్ అయినా? ఆయన క్రిస్టియన్ అంటున్నావు మీరు? అంటే మా ఇద్దరికి చర్చ్ మ్యారేజ్ అయింది మేడం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా? మేడం పెద్దవాళ్ళు ఎవరు లేరా? మా మీ అమ్మ సీనియర్ సిటిజన్ హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి అన్నావు, దగ్గర 19 లక్షల వరకు ఇచ్చారని చెప్పేసి. సీనియర్ సిటిజన్ మేడం మా అమ్మ నాన్న. అంటే వాళ్ళు బీపీ షుగర్లు మావయ్య ఇద్దరు చనిపోయారు మేడం. మీ ఆడపడుచులు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. అందుకే కదా వాళ్ళ ఇంటికి రానిచ్చుకుంటారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇదిగోండి సార్, ఇదిగో స్టార్టింగ్ హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు అప్పుడు కలర్ చేంజ్ అయింది సార్. అమ్మ తల్లి ఎంత బాధ తట్టుకుందరా. ఇంత కాలిన అమ్మాయి ఏడవలేదా సార్? పాప కూడా వచ్చింది ఒకసారి స్టేజ్ మీద. అలాగే రామ్మా. ఆహా, స్ట్రెచ్ అవుతుందా నాన్న? చెయ్యి ఇంతేనా? ఇంకా చెయ్యి. జస్ట్ ఇదే చూపించమ్మా. ఓ తల్లి, మీకు ఇది ప్లాస్టిక్ సర్జరీ ఉంది మేడం. ఇంకొంచెం చేయించేది ఉందా? ఇంకోసారి చేయాలి నాన్న, ఇంకొకసారి చేయాలి. చెస్ట్ కూడా పూర్తిగా ఇక్కడ స్కిన్ తీసేసే వేశారు సార్ మొత్తం. ఇంకొక 3 సర్జరీలు పడతాయమ్మా, ఇంకో 2 సర్జరీలు పడితే మంచిగా అయిపోతుంది. ఎందుకంటే చిన్న వయసు కదా, హీలింగ్ స్పీడ్ ఉంది, చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది ఈ పిల్ల. అంటే దెబ్బలు తొందరగా మానిపోతాయి. అరే ఈ కాలినప్పుడు ఎందుకు ఏడవలేదు నాన్న నువ్వు? నొప్పి తెలియలేదా? అమ్మ తిడుతుందేమో అని భయపడ్డావా? నొప్పి తెలియలేదు. నీ మటుకు నువ్వే వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ పోసుకున్నావు కదా చల్లనీళ్ళు. ఎక్కడ నువ్వు దగ్గరికి వెళ్ళావా? నువ్వు దగ్గరికి వెళ్ళి పోసుకున్నావు? ఎక్కడ బాత్రూంలోకి వెళ్ళావా? ట్యాప్ కింద ఉన్నాను. అప్పుడు నీకు మంట లేదా? లేదు. నీకు ఇలా అంటే నొప్పి వస్తుందా? నొప్పి ఉందా? లేదు. నొప్పి లేదా? పెయిన్ సెన్సిటివిటీ తక్కువ ఉంది వీడికి, నొప్పి తెలియట్లే. డ్రెస్ వేస్తే పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నావు. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్. స్కూల్ కి బాగానే వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావా? మీ డాడీ వస్తున్నాడా ఇంటికి? లేదు. నీతో బాగుంటాడా మీ నాన్న? నాతో బాగానే ఉంటాడు. పలకరిస్తాడా? ఆడుకుంటాడా నీతో? ఇప్పుడు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు మాట్లాడట్లేదు. నాన్న స్కిన్ ఇప్పుడు ఇలా అయ్యింది కదా బంగారం నీకు, మరి మంచిగా చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుందా నీకు? ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అంటారా? ఎవరు ఏమనరా? నీ స్కిన్ ఏంటి ఇలా ఉందని ఎవరన్నా అంటారా? లేదు. వాళ్ళు అంటున్నారని నువ్వు ఫీల్ అవుతావా? ఫీల్ అవుతావు కదా, మంచిగా చేద్దాంలే. అంటా సార్ నిన్నే అన్నది, నాకు ఇంకో జన్మ ఉంటే నాకు అలాంటి డాడీ వద్దు, మంచి డాడీ కావాలి. వాడితో ఏందమ్మా, వాడితో కావాలి, నా ఆరోగ్యం పెద్ద అయితే అందరు నాకు అంటారు కదా మమ్మీ అనేసి. నిన్నే మన డాడీ బాగలేకే కదా ఇంతవరకు వచ్చాము. అమ్మ మీరు ఏమేం కేసులు ఫైల్ చేశారు? వెళ్ళిపోనా? అవే మేడం మా బిగుండి మేడం. అదొక్కటే పోలీస్ స్టేషన్ కేసు అమ్మా, ఇంకేం వేశారు? ఇవే మెయింటెనెన్స్ ఒకటి వేసాం మేడం. అంటే ఇందులోనే 494 యాడ్ చేశారట మేడం. బోల్డ్ దగ్గరికి వెళ్ళాను సరే ఎవ్వరూ న్యాయం. పోలీస్ స్టేషన్లో ఒక్క నిమిషం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసిన తర్వాత ఎవరు ఇంకేం చేయలేరు, ఎందుకంటే మీకు అమెండ్ చేశారు. ఫస్ట్ నీ కేసులో కనీసం కొట్టినట్లు కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టు కానీ ఏమీ లేవు నువ్వు చెప్పినా కూడా.
మేబీ తర్వాత నువ్వు ఇంతమంది దగ్గరికి వెళ్ళటం వల్ల ఎక్కడో అక్కడ తర్వాత మీకు ఛార్జ్ షీట్ లో యాడ్ చేశారు 490. ఫస్ట్ ఈ కేసు పెట్టాను మేడం. ఇది పెట్టిన 18 అప్పుడు పెట్టినప్పుడు పెళ్లి చేసుకోలేదా? ఓకే. ఆ పెళ్లి ఇది పెట్టిన తర్వాత నేను అప్పటికి చెప్పాను, నేను ఇంకొక కేసు పెడతాను, మీరు ఇలా చేసుకుంటుంటే నీకు నచ్చింది చేసుకోపోయా అన్న ఆ అమ్మాయి అన్నది మేడం. అక్కడికి 19 రోజులు 4 రోజుల తర్వాత పెళ్లి కాదమ్మా, చేసుకున్నాను. నిన్ను వదిలేయాలి అనుకొని ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆవిడ మంచిదా చెడ్డదా పక్కన పెడదాం. మీ హస్బెండ్ నిన్ను వదిలేయాలి అనుకుంటే డైవర్స్ కేసు వేసుకోవచ్చు కదా. నేను అలాగే అన్నాను. డైవర్స్ వేసుకున్నాక కోర్టు డిసైడ్ చేసినాక ఆవిడతో ఈ లోపు జరగాల్సినవి జరుగుతున్నాయి, పెళ్లి చేసుకుంటాడా లేదా డైవర్స్ డిసైడ్ అయినాక ఎందుకు కెరియర్ని పణంగా పెట్టి ఒక పాపని ఆ రకంగా ఉన్న మాకే చాలా బాధేస్తుంది చూస్తుంటే. సొంత కన్న కూతుర్ని అట్లా పడేసి చూడ్డానికి అసహించుకుంటూ నేను కూరగాయలు గుమ్మం బయటే పెడతాననే అంత హీనమైన పొజిషన్లో ఈ వ్యక్తి ఉండడానికి కారణం ఏంటి? ఆ లాజిక్కే అర్థం కావట్లేదు. ఎంతసేపు నువ్వు నీ కష్టాలు వింటున్నావు తప్ప ఆ కష్టాలకు తగ్గ రియాక్షన్ ఎందుకు అక్కడ అట్లా ఉంది అనేది మాకు అర్థం అవ్వాలి. అది అర్థమే కావట్లేదు. ఒక కూతుర్ని తల్లి ప్రేమించటం భూప్రపంచంలో అందరికీ తెలుసు తల్లి. జనాలకు తెలియంది ఏంటంటే తండ్రి ఇంకా బాగా ప్రేమిస్తాడు పిల్లల్ని, కానీ బయటపడరు జెంట్స్ అనేవాళ్ళు. తండ్రి ప్రేమ నీకు బయటకు కనిపించదు, అవసరానికి కనిపిస్తుంది. అలా లేని వ్యక్తి మీ దగ్గర ఉన్న వాటిలో నాకు ఒక్క పాయింట్ కనిపించట్లా. ఏదో వింటున్నావు సెంటిమెంట్ పండిస్తా పిల్ల ఇట్లా అనుకుంటున్నాం, కానీ నాకు ఎక్కడా కూడా మీ ఆయనకి నీకు బాండింగ్ బాగాలేదు ఎందుకు అనేది తెలియట్లా. అది నాకు తెలియదు. మా ఆయన కూడా ఒకటే అంటాడు మేడం, మాకు 18 సంవత్సరాలుగా టార్చర్. అదే ఏంటి టార్చర్ అంటే దానికి రీజన్ చెప్పడు మేడం. నీ దగ్గర లేదు. ఇప్పటికి ఎంతసేపు కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాం మేడం, రీజనే కనిపించట్లా వీళ్ళిద్దరు విడిపోవడానికి. ఒక వ్యక్తి నిజంగా సఫర్ అయితే అబ్బాయి నీ చేతిలో డైవర్స్ చేసుకో. ఎందుకంటే కెరియర్లో అతను ఉన్న కెరియర్ వేరు. సీనియర్ల దగ్గరికి వెళ్ళి సలహా అడిగినా కూడా ముందు డైవర్స్ వేసుకోరా బాబు, నీ జాబ్ పోతుంది, ఇవన్నీ పోకుండా ఉండాలంటే డైవర్స్ వేసుకొని తర్వాత ఏంటి అని చూసుకోండి. మీ అమ్మాయిని వదిలే కొంతకాలం అంటారు. నిన్ను వదిలేసిన సీన్ ఎప్పుడు? మీ కూతురు కాలిపోయినప్పుడు. అవును మేడం. కాలిపోయినప్పుడు నిజంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పక్కన పడేసి భార్యతో ముందు కూతుర్ని కేర్ చేసుకుంటాడు ఎవడైనా. అమ్మో నాకు ఆ పిల్లని చూస్తే చిరాకు, అట్లా కాలిపోయిన వాళ్ళని చూస్తే ఇది అని తండ్రికే ఇట్లా ఉంటే బయట వాళ్ళు ఇంకెట్లా ఫీల్ అవ్వాలి? ఇప్పుడు మేము ఫొటోస్ చూసే బాబాయ్ అనుకుంటున్నాం, మీ ఆయన అట్లా అనుకోకూడదు. ఆయన వెళ్ళాలి, ఆయన చూసుకోవాలి, ఆయన కేర్ చేసుకోవాలి. అప్పుడు కూడా ఆయన నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకునే సీన్కి వెళ్ళాడు. ఎందుకు? ఆ లాజిక్ తెలియకపోతే చెప్పలేం కదమ్మా. నాకే తెలిస్తే సరే పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పాడు? ఎందుకు చేసుకున్నారు ఎట్లాగా? ఆ పిల్లని పసిపిల్లని అట్లా వదిలేసి వాళ్ళు చేసే యాక్షన్ ఎంత అంత ఉండదు మీ ఆయన మీద. అదేమీ జరగట్లా. ఎట్లా ఉందో తెలుసా? నువ్వేదో బోళ్ళని తప్పులు చేస్తే నిజంగా డిపార్ట్మెంట్ లో ఇలా తప్పు చేసిన వ్యక్తికి ఎవ్వరు ప్రొటెక్షన్ ఇవ్వరమ్మా, రిస్కే తీసుకోరు వాళ్ళు. పాపకి సంబంధించి అంత ఫండ్ మిస్యూజ్ చేశాడు. చాలా కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర అడుక్కుంటే వచ్చినాయి అవన్నీ. వాళ్ళందరూ మంచితనంతో అరే పిల్లకి ఇప్పుడు మనమే స్పందించేస్తున్నాం కదా, పిల్లకి ఏదైనా ట్రీట్మెంట్లు జరుగుతాయి, ప్లాస్టిక్ సర్జరీలు జరుగుతాయని 12 లక్షలు ఇస్తే 12 లక్షలు మిస్యూజ్ చేశారు. వాళ్ళకి సంబంధించి ఎవ్వరు నీకు తెలియదమ్మా. కొలీగ్ ఫ్రెండ్స్ వీళ్ళు తెలుసు కదా. మరి నీకు డబ్బులు ఇవ్వబోతుంటే ఏమన్నా మా ఆయన ఏదో కలెక్షన్ చేశాడు, మొన్న 1 లక్ష ఇచ్చాడు, మరి మిగతా ఇవ్వట్లేదండి అంటే వాళ్ళు ఆపేస్తారు కదమ్మా. నాకు ఈ డబ్బులు ఎంత డబ్బులు ఇచ్చారని ఎప్పుడు తెలిసింది? కేసులు పెట్టిన తర్వాత తెలిసింది మేడం. కాదమ్మా, నీ ఇంట్లో నీకు డబ్బు లేదు, పిల్లకి డబ్బు చాలా అవసరం అవుతుంటే ఏమంటే తీసుకురండి అంటున్నావు, తీసుకురావట్లా. నీ బాధ ఎవరితో షేర్ చేసుకుంటావు? వాళ్ళ కొలీగ్స్ తో వాళ్ళతో షేర్ చేసుకుంటావు కదా. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అదేంటమ్మా మొన్న ఆయన 1 లక్ష ఇచ్చాడు, ఈయన 50,000 ఇచ్చాడు, ఈయన 2 లక్షలు ఇచ్చాడని ఏదో చెప్తారు. మాతను ఇవ్వకపోతే మేమేం చేస్తాం? ఇచ్చారని నీకు అప్పుడే చెప్పారుగా. కష్టం ఉంది, మీ ఆయన నువ్వు విడిపోయారు నిజం. పిల్లకి జరిగింది దారుణమైన అన్యాయం జరిగింది ఓ రకంగా. అది యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోవాలా, మీలాంటి కర్మ కొద్దీ అలాంటి తండ్రి దొరికింది అనుకోవాలా? ఈ సెంటిమెంట్ వరకు ఓకే, కానీ మిగతావి మీ కేసు నాకైతే రీచ్ అవ్వలేదు, నాకు వర్కౌట్ కూడా అవ్వట్లా తెలియట్లేదు. కేసు రిజిస్టర్ అయ్యింది. మీరు చెప్తున్న క్రైమ్ కి ఆ కేసు ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే ఆయన జాబ్ తీసి పడేస్తారు తల్లి. మేడం ఫస్ట్ అలా రియాక్ట్ అవ్వలేదు అంటే ఇంకేదో పార్ట్ 2 ఉంది, అది మాకు తెలియట్లేదు, నాకు రీచ్ అవ్వట్లేదు ఆ పార్ట్ 2 అంటున్నా. ప్లీజ్ ఏం అనుకోవద్దు ఇందులో. మేడం నాకైతే తెలిసింది ఇదే మేడం, నిజంగా మీరు నా పిల్లల సాక్షి చెప్తున్నాను మేడం. ఇక్కడ 3-4 ఓకే, అసలు మేము అడగట్లా, మీ పార్ట్స్ మేము అడగట్లా. మీరు ఇక్కడ పిల్ల విషయం లీగాలిటీ అయితే చెప్తామమ్మా. ఎందుకంటే ఈ స్టోరీలో నువ్వు చెప్తున్నది కన్ఫ్యూజ్ బేబీ మమ్మల్ని చూసి టెన్షన్ పడి కొంతమంది అటు ఇటు చెప్తూ ఉంటారు. అది కూడా నేను అనట్లా. మేము కాసేపు మాట్లాడిన తర్వాత నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. మీకు పెళ్ళయింది 20 ఏళ్ళు, 2 పిల్లలు, ఇంతవరకు నిజం. ఆయనకి అక్రమ సంబంధం 2 years బ్యాకే అని చెప్తున్నావు. అంతకుముందు పక్కింట్లో కూడా ఒకళ్ళు ఉన్నారు, నువ్వు ఏ రోజు కంప్లైంట్ ఇవ్వలే. ఆయన ఏ రోజు స్కూల్ ఫీజులు కట్టాడు, ఇంటి రెంట్ కట్టాడు. మేడం ఒక 1 month వెళ్ళిపోతాడు, 2 months దాక్కుంటాడు, అప్పులు ఉన్నాయి అంటున్నావు. అమ్మా నువ్వు చెప్పేది 19 ఏళ్ల కాపురం గురించి మాట్లాడుతున్నావు అమ్మా. సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు. ఇంకోటి ఏంటి, ఆయనకు వచ్చే జీతం 80,000. మామూలు విషయం. 80,000 అంటే క్వార్టర్స్ ఇచ్చి ఎంత చక్కగా బతకొచ్చు. మళ్ళీ ఇంటి రెంట్ కట్టడు, స్కూల్ ఫీజులు అప్పుడప్పుడు కడతాడు,
15 నెలలు కట్టడు, ఇలాంటివన్నీ వాళ్ళ అమ్మ నాన్న ఏమీ చేయరు. 18 లక్షలు 19 లక్షలు వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు. అయినా కూడా అమ్మా అంత డబ్బు ఉండదు కదా తల్లి వాళ్ళ దగ్గర. మా నాన్నలు ఒక్కలే కాదు మేడం, అక్క చెల్లెలు కూడా వాళ్ళందరూ ఇచ్చారు, ఈయన దగ్గర వసూలు చేయలేకపోయారా? వచ్చిన డొనేషన్ అడుగుతుంటే కదా పిల్లల్ని చంపేస్తాను అంటున్నాడు మేడం. ఇప్పుడు మాకు ఆ మెసేజ్ చూడండి మేడం. ఓకే మేడం, పర్లేదులేండి, ఇప్పుడు మేమేం అనట్లేదు కానీ ఓకే, అంతవరకు మేమేం మాట్లాడట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేడం మీరు న్యాయం చేస్తారు, ఏం కావాలి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా భర్తకి నా పిల్లల దగ్గర రప్పించండి, లేకపోతే మాకు ఎటువంటి న్యాయమైన ఎందుకంటే నా పిల్లలకి తండ్రి అవసరం మేడం, ఆ పిల్లకి తండ్రి అవసరం అన్నాడు మేడం. తర్వాత ఫ్యూచర్లో అవసరం, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకే తెలియదు. ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇప్పటికి 10 మందితో తిరిగాడు, అయినా నీకు కావాలా? అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు మేడం. అందుకని మీరు కౌన్సిలింగ్ అతనికి ఇప్పిస్తారు, ఏం చేస్తారు? ఆయన ఏమైనా కేసులు వేసారా మీ మీద? నా మీద ఏమి, నేను అన్నాను ఇచ్చి అన్నాను అంటే ఇస్తాను అంటున్నాడు. సంవత్సరం నుంచి ఇస్తాను అంటున్నాడు. నువ్వు అంట మీరు సెటిల్మెంట్ మాట్లాడారా? మాకు ఇంత కాంపెన్సేషన్ పిల్లలకి నేను ఏంటి అడగలేదు మేడం. నాకు పిల్లలు ఉన్నారు. ఎస్పీ మేడం యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సెటిల్మెంట్ అడిగారు మేడం. ఎస్పీ మేడం గారు అడిగారు. అడిగితే నాన్న మేడం నాకు పిల్లలు ఉందని నాకు సెటిల్మెంట్ అడుగుతున్నారు, పిల్లలు లేదని దానికి వదిలేస్తున్నారు మేడం. దానికి ఏదైనా చెయ్యొచ్చు కదా మేడం. దానికి అసలు ఇక్కడ అమ్మాయి ఇంపార్టెంట్ కాదమ్మా, మీ ఆయనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీ బంగారం తినగలేదు, పనికి మాలిన గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. మీ ఆయన తినగా ఉంటే ఆ దాన్ని దీన్ని బతులు అడుకోవాల్సిన అవసరం ఏముంది? అవునా? పిల్లలంటే ఎఫెక్షన్ లేదు, నువ్వంటే ఇష్టం లేదు, ఎలా అయినా వదిలించుకోవాలని అడ్డదారులు వెళ్ళిపోయి ఒక పనికి మాలిన దాన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. అంత హీనంగా దిగజారిపోవడానికి రీజన్ ఏంటి అంటే మేడం ఎందుకమ్మా తప్పులు ఎందుకు? అప్పులు ఆవిడ దగ్గరికి వెళ్తే నీదేమన్నా ఇస్తుందా? ఏమైనా అలవాట్లు ఉన్నాయి? 12 లక్షలు ఈవిడ ఈందే తినేసింది అన్నాడు. అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా అతనికి? ఎందుకు అంత మందు తాగుతాడు సార్. తాగుతాడు కానీ ఎంత తాగుతాడు? 80,000 5 గంటల నుంచి రాత్రి 12 వరకు నిత్యం తాగుతాడు సార్. పోలే అమ్మ, ఓకే, మళ్ళీ వాళ్ళని అనుకోవడం ఎందుకు కానీ మనం ఉన్నంతలో. సరే మీరు చెప్పారు కదా, మరి డాక్టర్ గారు అడ్వకేట్ మేడం ఏం చెప్తారో విందాం సార్. పాపను చూసిన తర్వాత, రిపోర్ట్స్ చూసిన తర్వాత, ఈరోజు పాప మీ కళ్ళెదురుగుంటూ ఉండటం అన్నది చాలా అదృష్టం అమ్మ. నిజంగా గుండె తరుక్కుపోతుంది. అంటే ఆ బిడ్డను చూస్తుంటే భగవంతుడు చాలా తెలివితేటలు ఇచ్చాడు. రెండోది ఏంటంటే ఎంత మనోధైర్యాన్ని, ఎంత తట్టుకునే శక్తి ఇచ్చాడు. 40 to 60% బర్న్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి నొప్పి తెలియదు. ఈరోజు ఇందాక నేను గిచ్చి చూశాను, నొప్పి తెలియదు. నిజంగా నొప్పి తెలియకపోవటం అనేటటువంటిది ఈరోజు ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టమా దురదృష్టం అనేది నాకు తెలియట్లేదు. నొప్పి తెలిసుంటే కనుక బహుశా ఇంకా గట్టిగా అరిచి ఉండేది, అమ్మ అని ఉండేది, నీళ్ళలో ఏవో పోసి ఉండేవారు, ఇంకా హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళి ఉండారు. ఆ అమ్మాయి కాలిన దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళటం మధ్యలో టైం గ్యాప్ 6.5 గంటలు, అంటే 5:30 నుంచి 6 గంటలు టైం పట్టింది. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం సార్. మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇల్లు, వెంటనే తీసుకెళ్ళి. హాస్పిటల్ కాదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ ఏం జరగలేదమ్మా, ఫస్ట్ ఎయిడ్ జరిగింది అంతే. కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో మీరు తీసుకెళ్లారో అక్కడ కార్యక్రమం మొదలవటానికి దగ్గర 6:30-7 గంటలు పట్టేసింది. ఈ లోపల ఆ బర్న్స్ అన్నీ కూడా చాలా లోతుగా వెళ్ళిపోయి డ్యామేజ్ కాస్త ఎక్కువైంది. అయినా కానీ ఆ అమ్మాయి కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు రాలేదు, ఒక బాధ కలగలేదు. వాస్తవానికి ఆ స్థాయి ప్రొసీజర్, ప్లాస్టిక్ సర్జరీ, ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ద బాడీ 2 సార్లు మిడజలమ్ అనస్థీషియా ఇచ్చి, ఎంత అసలు బర్న్స్ తర్వాత మీరు ఎంత అనస్థీషియా ఇచ్చినా కూడా ఎక్కదు. ఆ నొప్పి భయంకరమైన మంట నొప్పి. ఏది ప్రాసెస్ కాలిపోయినప్పుడు ఒక నొప్పి అయితే కనుక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి బాధ, మంట, నొప్పి అది వర్ణాతీతం. ఇందాక నువ్వు చూపెట్టేటటువంటి ఫోటోలు దగ్గర 10-12 ఫోటోలు చూపెట్టాను. ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఇలా ఉందే కానీ ఎక్కడా కూడా ఒక కన్నీటి బొట్టు కానీ, మొహంలో ఒక బాధ కానీ, వేదన కానీ చూపెట్టలేదు. నిజంగా నాకు అనిపించింది, ఆ అమ్మాయి ఎందుకురా భగవంతుడే ఏడవలేదని అనిపించింది. గట్టిగా ఏడుచుంటే కనుక, అమ్మ చచ్చిపోతున్నానమ్మా అని ఏడుచుంటే కనుక ఈరోజు నీ మొగుడు గురించి నువ్వు ఇక్కడ కూర్చో, ఆ పిల్ల గురించి ఉండేదాన్ని నువ్వు. ఆ పాప ఏడవకపోవటం అనేటటువంటిది ఈరోజు నువ్వు ఎలా ఉన్నావంటే, ఏదో వెళ్ళాం, డబ్బులు ఇచ్చాము, అప్పో సప్పో చేసాము, ఆ ఏదో తిన్న డబ్బులతోనే వాడు చచ్చిపోతాడు, అది వేరే విషయం. అది నేను ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి పాపిష్టి డబ్బు అనేటటువంటిది ఎప్పటికీ నిలదు. అది తిన్నటువంటి ఆ వ్యక్తి కానీ, ఆ వ్యక్తి దగ్గర నుంచి తిన్నటువంటి ఇంకో వ్యక్తి, ఇంకొక ఎవరైతే డాష్ ఉందో ఆ వ్యక్తి కానీ పురుగులు పట్టి చచ్చిపోతారు. అది కర్మ సిద్ధాంతం, అదైతే నేను నమ్ముతానమ్మా. అది పక్కన పెట్టండి. ఈరోజు నాకు అన్నిటికంటే బాధ కలిగేది ఏంటంటే, ఒకటి నిన్ను చూస్తుంటే చాలా జాలి వేస్తుంది, బాధ వేస్తుంది, పైపెచ్చి 10 రెట్లు కోపం వస్తుందమ్మా ఈరోజు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఫైట్ చేయవలసింది దేని గురించి ఫైట్ చేయాలి నాకు తెలియక అడుగుతాను. ఇందాక నేను అన్నాను, పాప ఏడవకపోవటం అనేది ఈరోజు దురదృష్టకరమైన పరిస్థితి అమ్మ. పాప ఏడుచుంటే, అరే కన్నబిడ్డ ఇలా ఏడుస్తుంది, ఆ ఫోటోలు చూస్తేనే మాకు ఇలా తరుక్కుపోతుంది. ఆ పాప నీ గుండె తరుక్కుపోయి ఆ ఏడుపుని చూసి నీ మనసు కరిగిపోయి, ఒరే
నీ వల్లేరా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది, నువ్వు పట్టించుకోకపోవటం వల్ల ఇలా ఏర్పడింది, నువ్వు తర్వాత ముందుకు రాకపోవటం వల్ల ఈ దురదృష్ట పరిస్థితి వచ్చింది. నువ్వు ఉండుంటే కనుక ఆ పాపను 2-3 గంటల్లోనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండేవాళ్ళము, ప్రతిరోజు ఉండి అమ్మాయికి హెల్ప్ చేసి ఉంటే కనుక ఈరోజు ఆ అమ్మాయి గాయాలు ఇంకా బాగా మానుండేవి. ఇంకా ఆ 12 లక్షల పాటు మొత్తం అది అంతా కూడా పాడు చేయకుండా ఉంటే కనుక ఆ 12 లక్షలతో ఇంకో 2 సర్జరీలు అయ్యి ఉండే, ఆ అమ్మాయి స్కిన్ నార్మల్ అయ్యి ఉండేది ఈ పాటికి. నువ్వు ఆ పట్టుదల రావట్లేదు నాకు ఇక్కడ. లేదు సార్, హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. అమ్మా ఒకటి నువ్వు దేని గురించి ఈరోజు ఇక్కడ ఎక్కువ బాధపడుతున్నావు? 2 అంశాలు. ఒకటి పాపకు జరిగినటువంటి ఈ బాధ, అది ఇందాక మేడం అన్నట్టు అది భగవంతుడిదా ఏంటి అనేది తీసి పక్కన పెట్టండి. తర్వాత జరిగేటటువంటివన్నీ కూడా మన చేతుల్లో ఉండేటటువంటి అంశాలు. నీ బ్రెయిన్ అంతా కూడా 50-50 అయిపోయింది. ఇప్పటికి కూడా ఇక్కడ కూర్చుని ఆ మనిషి మీద ఒక ఆక్రోశం, కోపం, చిరాకు, బాధ, బెంగ ఏమీ చూపెట్టట్లేదు. నా మొగుడు నాకు ఇప్పించండి, ఆడపిల్లకి రేపు పొద్దున్న పెళ్లి చేయాలి. ఏం చేస్తాడమ్మా వాడు? వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి మీ ఇద్దరి చేత మళ్ళీ పెళ్లి చేయాలా మేము? అమ్మ ఒకటి, ఈ ఇంటికి నిజంగా ఏదైనా శాపం ఉందంటే వాడే శాపం, నిజంగా ఈ ఇంటికి ఏదైనా దరిద్రం ఉందంటే వాడే దరిద్రం. నేను నీ మొగుడు గురించి ఇలా అంటున్నాను, నువ్వు అనవలసినటువంటి మాటలన్నీ నేను అంటున్నాను. ఏమన్నా 19 సంవత్సరాలు 18 సంవత్సరాల పాటు నరకం చూశానండి, మా అత్తగారి ఇంట్లో ఆడబడుచు వాళ్ళ నరకం చూశాను, ఆ బాధపడలేక ఇంట్లోంచి బయటకు వచ్చేసానని చెప్పాను. ఉదయం నుంచి సాయంకాలం వరకు 80,000 జీతగాడంట, ఉదయం నుంచి సాయంకాలం తాగుతూ ఉంటాడంట, ఊరంతా వాడికి అప్పులంట, లెఫ్ట్ ఒక అమ్మాయి, రైట్ ఒక అమ్మాయి అంట, పక్కింట్లో ఒక అమ్మాయి, ఎదురింట్లో ఒక అమ్మాయి అంట, ఇంకో అమ్మాయిని ఏమొచ్చి ఒక పక్క నుంచి బిడ్డ కాలిపోతే వాడు హనీమూన్ చేసుకుంటాడు, పెళ్లి చేసుకునేవాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ వేదిక తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నీతో పాటు కాపురం చేయించాలా? ఏమడుగుతున్నావు నువ్వు? నీ మీద ఇందాక బాధ కలుగుతుంది అంటున్నావు కదా, బాధ కంటే 10 రెట్లు కోపం వస్తుంది నువ్వు అడిగేటటువంటి దాని గురించి. ఈరోజు నువ్వు కూర్చొని అడగవలసింది ఏంటంటే, అటువంటి దరిద్రుడి నుంచి నాకు విముక్తి కలిగించండి, అటువంటి శాడిస్ట్ ఎక్కడున్నా కూడా ఈడ్చుకుని వచ్చి శిక్షించండి, మా పిల్లలకి న్యాయం చేయండి, మా పాపకు సర్జరీ చేయండి, డొనేషన్ ఇప్పించండి, మా పాపను కాపాడండి అంటే కనుక హర్షించుండేవాళ్ళం. ఈరోజు అందుగురించే మేడం ఇందాకటి నుంచి ఏమని అడుగుతున్నారు, అమ్మ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియట్లేదు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియట్లేదు అంటే నీ కథ వింటుంటే ఒక పక్క నుంచి కోపాన్ని చూపెట్టట్లేదు, ఇంకో పక్క నుంచి రాముడు దేవుడు భీముడు అంటున్నావు, ఇంకో పక్క నుంచి వ్యభిచారాన్ని అంటున్నావు, ఇంకో పక్క నుంచి తాగుబోతాడు అంటున్నావు, ఇంకో పక్క నుంచి పిల్ల కాలిపోయిన తర్వాత కూడా ఇంట్లో అడుగు పెట్టలేదు అంటే కాలిపోయినటువంటి ఆడపిల్ల మెడపట్టు బయట గెంటేశాడు అంటున్నావు. నీ మాట వాడు మంచోడా చెడ్డోడా? మా కళ్ళెదురుకుంటే కనిపిస్తుంది వాడు శాడిస్ట్ అని. అటువంటి వ్యక్తిని ఎలా అడుగుతున్నావు అమ్మా? అడుక్కు తిన్న బతకచ్చమ్మా జీవితంలో. చక్కటి తెలివైనటువంటి పిల్లల్ని వాళ్ళని చక్కగా కాపాడుకుంటూ వాళ్ళని చదువుకుంటూ ఏది చేసినా బతకచ్చు. ఇంకా ప్రపంచంలో మానవత్వం ఉంది, దాన ధర్మాలు చేసేటటువంటి పెద్ద పెద్ద మనసులు ఉన్నాయి. ఆ పాపకి సర్జరీ చేయించుకో. ఇల్లు ఏమీ లేవు మేడం, రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. మీ హస్బెండ్కి ఆస్తులు ఏమి లేవంటావా? ఏటి లేవు మేడం, అప్పులు తప్ప. ఆ అప్పులే ఇప్పుడు కూడా నాకు డబ్బులు అయ్యో, నేను అవి కడతాను ఇవి కడతాను. అదే ఇప్పుడు కావాలంటున్నావు కదా, నువ్వు టైలరింగ్ చేసుకుంటూ అప్పులు తీర్చాలి కూర్చుని. ఈ పిల్లని నెగ్లెక్ట్ చేసేసి ఈ పిల్లలకి రూపాయి పావులో కూడా లేకుండా ఆ వైద్యం తీసుకెళ్లి వెనకేసి నువ్వు పగలనక రాత్రనక టైలరింగ్ చేసుకుంటూ అప్పులు తీర్చాలి, వాడు తాగుడికి సోడా పోయాలి, ఐస్ వేయాలి. ఇది నువ్వు చేసేటటువంటి జీవితాంతం. అటువంటి వ్యక్తి వస్తే కనుక ఈ పిల్లలు రోడ్డు మీద ఉంటారు, మీ ఇద్దరు ఇంట్లో ఉంటారు, ఈ పిల్లలు రోడ్డు మీద ఉంటారు. ఎందుకంటే ఈ గొడవలు ఈ పంచాయతీలు ఆ పిల్లలు చూడటానికి అర్హులు కాదు. ఆల్రెడీ సగం కాలిపోయి అమ్మాయి బాధపడుతుంది. ఆపేసే అమ్మ, ఈ కోరికలు ఆపేసే దయచేసి. ఈ తీరనటువంటి కోరికలు తీర్చగలిగేటటువంటి ఎవడన్నా నాదుడు ముందుకొచ్చి ఇదిగో అమ్మ నీ భర్త మారాడు, ఇదిగో నీ పక్కన కూర్చుంటాడు, నిన్ను బాగా చూసుకుంటాడన్నా కూడా సతకోటి వందనాలమ్మ. వద్దని చెప్పు అటువంటి మనిషిని, అటువంటి మనిషిని దయచేసి వద్దని చెప్పు ప్లీజ్. అప్పుడు మేము హర్షిస్తాం, నీ మీద జాలి చూపెడతాం, నిన్ను కాపాడటం గురించి లక్షల ప్రజలకి డొనేట్ చేయమని చెప్పి అడుగుతాం మీ పిల్లల్ని కాపాడమని. అలాంటి మనిషిని అడిగి ఇక్కడ కూర్చుని నా భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వండి, మార్చేయండి అంటే కనుక కనిపించినటువంటి మగాడిని 100 మంది ఆడవాళ్ళతో అటో ఇటో చేసుకుని తిరిగేవాడిని మేము మార్చాలా? మరి ఇంత హెల్ప్లెస్నెస్ ఉండకూడదమ్మా. బ్రతకటానికి స్థైర్యం కావాలి, మనోధైర్యం కావాలి. ఈరోజు ఎంత కాపాడాడు, ఎన్ని ఫీజులు కట్టాడు, ఎన్నిసార్లు మీకు తిండి పెట్టాడు అతను? నీ టైలరింగ్ మీద నీ కష్టార్జితం మీద కదా ఇంతకాలం కాపాడుకున్నా. ఈరోజు మీ బిడ్డ కష్టం వస్తే ఎవరు ముందుకు వచ్చారు? సమాజం ముందుకు వచ్చింది, మీ తల్లిదండ్రులు ముందుకు వచ్చాడు. మీ ఆయన ఏం చేశాడు? అమ్మా ఒకటి గుర్తుపెట్టుకో, చావు బ్రతుకుల మధ్యన ఉన్నటువంటి ఆడపిల్లల్ని సమాజం మొత్తం అంతా ముందుకొచ్చి కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తే మీ మొగుడు ఏం చేశాడు? పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయితో కాపురం చేసుకుంటూ అమ్మ అనేటటువంటి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి మిమ్మల్ని మెడపట్టుకుని బయటకు గంటాడు. అటువంటి మనిషి మనసులో మానవత్వం ఉండదు. అతని మనసు కాదు, అటువంటి మనసు కరగదు. అటువంటి మనుషులు మారరు. అటువంటి మారినటువంటి మనుషుల గురించి దయచేసి పిల్లల భవిష్యత్ దృష్ట్యా అటువంటి మనిషిని మళ్ళీ ప్రవేశపెట్టద్దు. ఇది నా కోరిక. అతను పశ్చాత్తాపం పొంది నీ కాళ్ళ కడిగినా కూడా అతన్ని మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళని మళ్ళీ ప్రవేశపెట్టద్దు. ఈ ఒక్క రిక్వెస్ట్తో నేను ఒకటే చెప్తున్నానమ్మా, నీ కాళ్ళ మీద నిలబడటానికి, నీ మనోధైర్యం పెరగటానికి, ఆ బిడ్డ సర్జరీ గురించి ఏదైనా హెల్ప్ చేయడానికి నన్ను అడుగు.
నేను నీకు కౌన్సిలింగ్ ఇచ్చి నీ మనస్తత్వం మారుస్తాను, కానీ ఆ మనిషిని మనస్తత్వం మార్చాలనేటటువంటి ఆలోచన కోరిక దయచేసి అడగద్దు. దానికి నేను పూర్తిగా విముఖత చూపెడుతున్నాను. అర్థమైందమ్మా? ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మేడం మేడం 2 క్వశ్చన్స్. ఈ 1.5 yearలో మీ హస్బెండ్ డబ్బులు అడిగాడా మిమ్మల్ని? డబ్బులు ఇస్తే ఈ 1.5 year టచ్లో ఉన్నాడా? నేను నువ్వు డబ్బులు ఇస్తే అమ్మాయిని వదిలేసి వస్తాడంట. ఆ అమ్మాయికి 40 లక్షలు ఇమ్మన్నాడు మేడం. ఇస్తే దానికి సెటిల్మెంట్ 40 చేసుకుంటా. దానికి 40 లక్షలు ఇమ్మన్నాడు. మా ఆయనకి 10 40 లక్షలు లక్షలు అమ్మా. ఆవిడకి 40 లక్షలు, నీకు మీ ఆయనకి 10 లక్షలు ఇస్తే వచ్చి నీతో కాపురం చేస్తాడు. పిల్లల దగ్గర ఉంటాను, లేకపోతే వేరే అమ్మాయిని పడుకోబెట్టి అప్పుడు నీతో మాట్లాడతాను. ఈ పడుకోబెట్టడం అంటే మా అక్క చెప్పాను కదా, ఆవిడ డబ్బులు వేరే అతనికి ఇంట్రెస్ట్ మా ఆయన ఇచ్చేసాడు మేడం. ఓకే. ఒక 7-10 లక్షల వరకు ఇచ్చేసాడు. సో ప్రాస్టిట్యూట్ బిజినెస్ కూడా చేస్తానంటున్నాడు, చేయిస్తానంటున్నాడు. చేయించి సంపాదిస్తాడా? అంటే అది అర్థం కాల నువ్వు చెప్పిన మాట. డబ్బులు ఇస్తే అతను డబ్బులు నేను అతనికి అడగట్లేదు అనేసి ఇచ్చింది మా ఆయన. ఇప్పుడు ఇతను అడిగితే కదా అతను నాకు ఇస్తాడు. విట్నెస్ ఇతనే. అతను ఏంటంటున్నాడు, నీ మొగుడు తినేసాడు అంటాడు అతను. మా ఆయన అంటాడు ఆడు పిల్లలు నా పక్కన ఏమని నేను అడుగుతాను అంటున్నాడు. ఎవరితో మాట్లాడితే నీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా దగ్గరకు రమ్మని చెప్పేసాను. ఒక మీడియా వాళ్ళతో మాట్లాడితే ఏంటి మేడం వాళ్ళకి ఎంత ఇచ్చాడు? ఎంత అప్పు అక్కడ? 7 లక్షలు మేడం. అక్కడ ఒక 7 లక్షలు, ఈవిడికో 40 లక్షలు, మీ ఆయనకు 10 లక్షలు ఇస్తే పిల్లల దగ్గర ఉంటాడు. ఉంటాడు. నీ దగ్గర అంత కెపాసిటీ ఉందా? మీ అమ్మా నాన్న ఉంటే దగ్గర మరి ఇంతవరకు ఎందుకు ఏమో వస్తాను? ఉంటే ఇస్తావమ్మా? ఉంటే ఇస్తావా? ₹1,00,00,000 ఉన్నాయి నీ దగ్గర, ఇస్తావా? కొనుక్కుంటావా భర్తని? ఏముందని అడుగుతున్నాడు అంత మిమ్మల్ని? రావడం ఎక్కడో ఇష్టం అక్కడ లేక అలా అంటే అనేసాడు. దాని ఆ ఆడదానికి బతుకు పోయింది కదా, దాని జీవితంతో నువ్వు ఆడుకున్నావు కదా, మరి దానికి ఎవరు చూసుకుంటారు? అందుకే 40 లక్షలు ఇస్తే ఆ అమ్మాయి బ్రతుకుతుంది. అమ్మాయి జీవితంతో నువ్వు ఆడుకున్నావా? ఏం నేను ఎందుకు ఆడుకున్నావు? ఆడుకుంటాను మేడం? ఏదో ఒకటి ఆడుకుని ఉంటావు, లేకపోతే ఆ డైలాగ్ ఎందుకు వస్తుంది? అంటే బయట పెట్టేశాను అనేసి. విషయం బయట పెట్టు. అంతకుముందు ఆవిడేం పతివ్రత కాదు కదమ్మా, 3 పెళ్లిళ్ళు అయినాయిగా. 4 మేడం, మా ఆయన 5వ వాడు. 5వ వాడు. ఆ మొగుళ్ళతో కూడా ఉన్నాయి మేడం ఫొటోస్. ఇంతే కదమ్మా. సో మీ హస్బెండ్ ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నాడు, మీతో డబ్బులు అడుగుతున్నాడు నిన్ను. నీ దగ్గర లేవు కాబట్టి ఇవ్వట్లా. ఇది ఉంటే ఇవ్వచ్చు. నీ భర్త కోసం నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళేలాగా ఉన్నావు మాకు అర్థమైనంత వరకు. ముందుగా మనం 200 ఎపిసోడ్ కాబట్టి హిట్ టీవీ వాళ్ళకి నిజంగా మేము ఒక 15 years నుంచి సారు నేను ఈ సర్వీస్లో సోషల్ సర్వీస్ చేసుకుంటూ వెళ్తుంటే 100 ఎపిసోడ్స్ అయిపోయినాక మనం ఒక ప్రోమో చేసాం. 200 ఎపిసోడ్లో కూడా పర్ఫెక్ట్గా మాకు అమౌంట్ వేసి ఇవ్వడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ. సార్ ప్రొఫెషన్లో ఆయన బిజీ ఆయన ఉంటాడు, నా ప్రొఫెషన్లో నేను బిజీ ఉంటాను. 200 ఎపిసోడ్స్లో మనం 100% ఇక్కడ ప్రాక్టికల్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంతో పాటు ఇలాంటి ప్రాబ్లం ఉంటే బయట ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్తున్నాం. మేబీ ఆ కామెంట్స్ చూసినా ఏం చూసినా అంత వాళ్ళ మీ బ్లెస్సింగ్స్ నిజంగా మీ ముగ్గురం కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం, పాదాభివందనం చెప్తున్నాం. మేడం కేసు విషయానికి వస్తే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అయినా కూడా ఆ అమ్మాయి మనల్ని నమ్ముకొని మన దగ్గరకు వచ్చింది. 2 అడుగుతుంది. ఒకటి, మా పాప ట్రీట్మెంట్కి ఏంటండి ఏ రకంగా. 2, నా హస్బెండ్ నాకు కావాలి. ఇందాక సారు చాలా ఎమోషనల్గా చెప్పారు, ఎందుకంటే మనకి కేసుల గురించి తెలుస్తాయి. వీళ్ళకి నిజంగా హస్బెండ్ని ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి అంటే పర్ఫెక్ట్ కేసు అయితే మనం ఎంత దూరం అన్నా వెళ్తాం. సో అర్థమైనంత వరకు ఏంటంటే అతను పర్ఫెక్ట్ కాదు ఈవిడికి అని. ఈవిడ ఆయనకి కాదా, ఆయన ఈవిడికి కాదా అంటే ఆయన ఆల్రెడీ వదిలేశాడు. ఎప్పటి నుంచి వదిలేశాడంటే 18 years నుంచి వదిలేశాడు. మ్యారేజ్ అయ్యి 20 years అంటుంది, 20 years నుంచి వదిలేశాడు. ఆ మధ్యలో ఏదో టైంపాస్కి అటు ఇటు కలిసి ఉన్నారే తప్ప ఏ రోజు ఈవిడ్ని భార్యగా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. మేబీ ఆయన ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఆయన చేస్తున్న హెరాస్మెంట్లో, క్రుయాలిటీలో, తప్పుడు పనులు, అప్పులో, తాగుబోతానమో, అక్రమ సంబంధాలు, ఇవన్నీ అమ్మాయికి ప్రతిసారి మేబీ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈవిడ తెంగరది, ఈవిడింతే వస్తుంటుంది. అంటే ఎప్పుడూ కూడా క్వాలిటీగా ఉండాలి ఒక కంప్లైంట్ అనేది. ఇస్తే దెబ్బ చంప పగిలిపోయేలాగా ఉండాలి. 2 సార్లు 3 సార్లు కౌన్సిలింగ్ కోసం వెళ్తాము, లేకపోతే గట్టిగా వాయిదీయాలి. కాపురం నిలబెట్టుకోవడానికి చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప చీప్గా వెళ్ళారు అంటే ఆ క్వాలిటీ తగ్గి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుందిరా బాబా పక్క నుంచి అంటే టైం ఇవ్వరు. అది నాకు తెలిసి అంటే ఉన్నంతలో మనకున్న సీనియారిటీకి ఇమాజ్ చేస్తే తను ఆ పనులు ఎక్కువ చేస్తుంటుంది. రిపీటెడ్గా అలా ఆయన మీద కంప్లైంట్లు ఇవ్వడం కానీ డిపార్ట్మెంట్లో ఆయన తప్పు చేస్తుంటే తనకి వేరే ఆప్షన్ దొరకట్లే. ఎవరో ఒకరికి కట్టకపోతే మరి అలా కట్టకపోతే వెళ్ళేదాన్ని. అదే అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తే ఇచ్చివ్వడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్. అలా నేను వెళ్ళడం అలా నీకు 1%, 2%, 10%, 20% ఇట్లా పరువు పోతుంది అనేది ఎట్లా అయిపోతుంది అంటే ఈవిడంటే ఒక రకమైన అసహ్యం, ఒక రకమైన ఇది. తిన్ని హట్ చేయడానికి ఆయనకున్న ఆయుధాలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ ఇంకేమన్నా, ఒక నిమిషం నాన్న, ఇంకేమన్నా కానీ ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ మాట్లాడాల్సింది అక్రమ సంబంధం గురించి. వితౌట్ డైవర్సు మామూలు వ్యక్తులే పెళ్లి చేసుకోవడానికి 100 సార్లు ఆలోచించే వ్యక్తులు అంత దారుణంగా ఓపెన్గా ఒక ఇన్విటేషన్ తోటి పెళ్లి చేసుకుంటే
కేసు జస్ట్ నార్మల్గా ఒక 494 వేస్తే అట్లా అమ్మాయి వెడ్డింగ్ కార్డు అవి కూడా పెట్టింది కంప్లైంట్లో. 494 కింద యాడ్ చేసి జస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని మాట్లాడాలి మనం? ఈవిని మాట్లాడాలా ఏం జరిగిందని, ల్యాండ్ ఆర్డర్ని మాట్లాడాలా, సొసైటీని మాట్లాడాలి? సొసైటీని క్వశ్చన్ చేస్తున్నాను ఈ రోజున నేను. మీరు ఎంత హీనమైన పొజిషన్లో ఉన్నారో మీకు తెలుసా? అక్రమ సంబంధాలు లీగల్గా ఐపీసీ సెక్షన్ 494 బిఎన్ఎస్ యాక్ట్ కింద మారినప్పుడు సెక్షన్ తీసేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇంకొకటో కాదు, సెక్షన్ ఉంటేనే కేసులు పెట్టగలం, సెక్షన్ తీసేశారు. ఏ సమాజంలో మనం ఉన్నాం? ఈ రోజున ఒక యూట్యూబ్ కానీ ఒక టీవీ ఛానల్ కానీ చూస్తే 30 ఏళ్ళ 25 ఏళ్ళ కాపురం చేసి 2 పిల్లలు ఉన్న ఒక వ్యక్తి హస్బెండ్ ఎక్కడో వేరే కంట్రీస్లో ఉంటే హస్బెండ్ని వదిలేసి ఒక జంట ఆదర్శ దంపతుల కింద అన్ని చోట్ల తిరుగుతుంటే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న పొజిషన్లో మనం ఉన్నాం. వాళ్ళని గెస్ట్ కింద పిలుస్తూ అవార్డులు ఇస్తున్న సన్మానం చేస్తున్న పొజిషన్లో మనం ఉన్నాం. వాళ్ళు ఏదైనా షాపులు ఓపెన్ చేస్తే వాళ్ళని సెలబ్రిటీలుగా పిలిచి రిబ్బన్ కటింగ్లు చేయించుకునే హీనమైన పొజిషన్లో ఉన్నాం. ఈ రోజున అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే తప్పు చేస్తున్నారు. ఎవరైనా భయం లేదు. సొసైటీకి మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వాళ్ళు లా డిపార్ట్మెంట్లోనో లేకపోతే డాక్టర్స్ డిపార్ట్మెంట్లోనో వేరే ప్రొఫెషనల్స్లోనో అలాగే ఉంటారు కదా. ఏ రకంగా మీరు వాళ్ళ కోసం అంత టైం స్పెండ్ చేస్తున్నారు, అంత లైక్స్ కొడుతున్నారు? ఏముంది వీరత్వం? సొంత భార్యని సొంత భర్తని వదిలేసి వితౌట్ డైవర్స్ కోర్టులో పెండింగ్లు ఉండగా వీళ్ళు ఆదర్శ దంపతులుగా తిరుగుతుంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి సమాధానం చెప్పండి. వచ్చి చెప్పరు. అయ్యయ్యో నువ్వేదో చేస్తుంటావమ్మా అని ఆవిడ తిట్టుకోవాలి. లీగల్గా డైవర్స్ తీసుకొని మీ ఏడుపులు మీరు ఏడవండి. మీరు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఒక పద్ధతి ఉందిగా సమాజంలో. ఆ టైంకి ఏ రూల్స్ అయితే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి. మీకు సమాజం యొక్క బెనిఫిట్స్ కావాలి అంటే. నిజంగా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళందరినీ నేను వార్న్ చేస్తున్నానండి. వీళ్ళందరి ఏడుపు మీ అందరికి తగిలింది. సెకండ్ ఆప్షన్ మేడం, ఈవిడి కేసులో తను ఆ 494 ఏదైతే ఎంటర్టైన్ చేస్తుందో తను అది కరెక్ట్గా జాబ్ డిస్మిస్, అతని జాబ్ ఏదైతే ఉందో అది తీసేయాలి. అది తీయలేదు అంటే నాన్న నువ్వు ఈ రోజుకి నా భర్త కన్ఫ్యూజ్. ఫైటింగ్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండాలి, పర్ఫెక్ట్గా లేదు. నువ్వే కన్ఫ్యూజ్లో ఉంటే వాళ్ళేం బెనిఫిట్స్ ఇస్తారు నీకు? అంటే మేడం నేను మా ఆయన కోసం అని వెళ్ళాను మేడం. అసలు ఆయన వద్దు అంటే నేను అన్నాను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసండి, ఏ ప్రాబ్లం లేదు. అలాగా చేయరట మేడం, దీనికి రూల్ ఉంటుంది. చేస్తారు. అదే నేను చెప్తాను. ఇప్పుడు మీకు లీగాలిటీ తెలియదు కదా. ఒకటి మీరు ప్రాపర్ వేలో వెళ్ళట్లా, నువ్వే కన్ఫ్యూజ్లో ఉన్నావు. నువ్వు మా ఆయన మీద కేసు పెడతాను, మా ఆయన నాకు కావాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మనం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఆడి జాబు పోతే అతనికి ఉన్నది జాబు తప్ప ఏమీ లేదు. జాబు తప్ప వినమ్మా, జాబు తప్ప ఏమీ లేదు. నువ్వేమంటున్నావు ఆస్తులు లేవు, ఏమీ లేవండి. ఆ వచ్చే శాలరీ కూడా సగం అతను అప్పులకే పోతే, ఆయన ఊరంతా అప్పులే, నేను ఒక 50 లక్షలు ఇస్తే నాతో కాపురం చేస్తాడంట అన్న. కనీసం నీ దగ్గర ఒక చిన్న బంగారం కనిపించలే నాకు. పిల్లడికి చదివించాను మేడం. అవునా? నేను అనట్లేదు నాన్న. ఇలాంటి పొజిషన్లో నువ్వు ఉంటే నిన్ను 50 లక్షలు అడిగి నీ పక్కకు వస్తాను అంటున్నాడు అతను. అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. పక్కకొద్దు మేడం, పిల్లలకు తండ్రిగా ఉండమని సార్ 1/2 అవర్ మాట్లాడారు. అంతసేపు ఎందుకు చెప్పాము? నీకు ఏది మంచిదో మేము చెప్తామనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. అతను వద్దు, అతను కరెక్ట్ కాదు, నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం వినండి ప్లీజ్. ఇలాంటి వ్యక్తి నీ దగ్గర ఉండడం వల్ల ఎన్ని మైనస్లో చెప్తున్నావు. అయినా నీకు అర్థం కాకపోతే నీ కేసు అందుకు వీక్ అయింది. ఏటో ఒక సైడ్ ఉండండి, 2 వైపులా అటు ఇటు ఊగిసలాడద్దు. ఈ కేసులో మాట్లాడాల్సిన ఇంకొక టాపిక్ మేడం, డొనేషన్స్. నిజంగా వాళ్ళకు వచ్చిన డొనేషన్ ఏమి చిన్న అమౌంట్ కాదు. ఇలా జరిగింది అనగానే ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అంత అమౌంట్ ఇచ్చారు అంటే పిల్ల ఆ టైంలో మీరు పర్ఫెక్ట్ వెళ్ళిన హాస్పిటల్ మంచి హాస్పిటల్ డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఉన్నంతలో పర్ఫెక్ట్ టైంలో వెళ్ళుంటే ఇంకెంత బాగుండేది. అది చూసి ఇదిగోండి వచ్చినవన్నీ పాపకే పెట్టాము అని ఏ ఛానల్లో కూర్చున్నా పిల్ల ఈ పాటికి పర్ఫెక్ట్ అయిపోయేది. ఇక్కడ నమ్మక ద్రోహం చేసింది ఎవరు? తండ్రి. పాపి కింద లెక్క. ఒక రకంగా పిల్ల చర్మాన్ని తింటున్నాడు, అది ఎవరితో కూడా తినింది చూసారా? అలాంటి వ్యక్తుల గురించి నువ్వు వచ్చి భర్త కావాలండి అంటే బాగుండదు నాన్న. మీకు డొనేషన్ ఇవ్వడం డేంజరా అనే క్వశ్చన్లో మీకు కాదమ్మా, రియల్గా చాలా మంది ఉంటారు. నాన్న బాధపడదు. ఫేక్గా ఉండే వ్యక్తులు అనుకొని రియల్గా సఫర్ అవుతున్న వాళ్ళకి డొనేషన్ ఇవ్వట్లా చాలా మంది. ఈ అమ్మాయి రియల్ సఫర్ అవుతుంది. రియల్ సఫర్ అయిన అమ్మాయికి కుటుంబంలో మిస్యూజ్ అయింది డబ్బు. మాకు ఏదైనా హెల్ప్ కావాలనే ప్రాసెస్లో అమ్మాయి మాట్లాడినా అవి ఇబ్బంది అవ్వకూడదు. మేము ఫలానా వాళ్ళు డొనేట్ చేయండి అంటే అది 100% రియల్ అయితేనే ఎంక్వైరీ చేసినాక మాట్లాడతామండి. దయచేసి ఎవరన్నా డొనేషన్స్ తీసుకునే వాళ్ళు అలా మిస్యూజ్ చేసి డోనర్ యొక్క నమ్మకాన్ని
ఎందుకంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది నిజంగా వాడారా లేదని ఎవడం చూడం. మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో, ఎక్కడైతే ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పెడతారో వెంటనే రియాక్ట్ అయ్యి పరిచయస్తుల ద్వారా ఇస్తాం. దాన్ని దయచేసి మిస్యూజ్ చేయొద్దు. డోనర్స్ తరపు నుంచి, డొనేట్ చేసే వాళ్ళ తరపు నుంచి ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది పాపపు సొమ్ముతో లెక్క. మీకు దేనికి ఇచ్చారో ఆ పర్పస్ వాడండి, మిగిలితే మీ ఇష్టం ఇంకొంచెం బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూసుకోండి. అంతే తప్ప పర్సనల్గానో అక్రమ సంబంధాలకో తాగుళ్ళకో వీటికో వాడుకోవడం అనేది తప్పు అనేది నా ఉద్దేశం మేడం. ఈవిడ విషయానికి వచ్చేసరికి లీగల్ ప్రాసెస్లో మేడం ఎంసీ కేసు వేశారు, మొన్న వేసాను మేడం. మొన్న రీసెంట్గా వేశారు. 1.5 year నుంచి నీకు ఈ స్ట్రగుల్స్ నడుస్తుంటే. అయితే మొన్న వేస్తే లాయర్ అని నేను అన్నాను, పిల్లలకి పట్టుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళాను. లాస్ట్ టైం మొన్న గత నెల 15వ తారీఖు మాకు మ్యారేజ్ డే అయింది మేడం. మ్యారేజ్ డే అయింది, నా పిల్లలకి పట్టుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళాను మేడం. స్టేషన్లో చెప్పాడంటే నేను పెళ్లి రోజు అంటే మాకు ముందుగానే కౌన్సిలింగ్ అడిషనల్ ఎస్పీ గారు అన్నారు, మీరు అమ్మాయి కేసులు తీసుకుంటాను అంటుంది, మీరు కలిసి ఉండండి అంటే సరే నేను వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడు మేడం. పెళ్లి రోజుకి రమ్మంటే పెళ్లి రోజుకి రాలే. పిల్లలకు పట్టుకొని ఆ రోజు హ్యాపీ ఫాదర్స్ డే కూడా కాదు మేడం, పిల్లలకు పట్టుకొని మా ఆయన ఎక్కడ చేస్తాను అక్కడికి వెళ్ళాను మేడం. వెళ్తే వాళ్ళు అన్నారు, నువ్వు ఎక్కడ మీ ఆవిడ దగ్గరికి వెళ్తాను అన్నావు, మరి ఎక్కడికి వెళ్ళిపోవంటే ఆవిడ దగ్గర ఉన్నానని చెప్పేసి అన్నాడు మేడం. అన్న తర్వాత అక్కడ నుంచి మేము అక్కడ రాత్రి 9:30 వర్షం పడుతుంది, ఉద్దానం కాబట్టి అంటే చాలా డేంజర్ ఏరియా మేడం. పిల్లలకు పట్టుకున్న రోడ్డు మీదే ఉన్నాను మేడం. 9:30 అయింది ఉన్నాను. 9:30కి ఆ సార్ కావాలని నైట్ డ్యూటీ వేస్తారు, మరి మేము వచ్చామనేసి. అయితే మేము వేసిన తర్వాత వచ్చిన తర్వాత మా ఆయన వెనక నుండి వచ్చి పిల్లలు సీసీ కెమెరా ఎదురుగుందనేసి పట్టుకొని ముద్దులెట్టాడు. ముద్దులెట్టిన తర్వాత కెమెరా అవుట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ ఏం పని ఉందని చెప్పేసి అంటే డాడీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, హ్యాపీ వెడ్డింగ్ ఏంటి మా పిల్లలిద్దరు చెప్పారు మేడం. చెప్పిన తర్వాత అక్కడ నుంచి మా ఆయనేమో డ్యూటీకి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత నా కొడుకు కొంచెం హైట్ మేడం. అయితే వాడు పట్టుకున్నాడు, డాడీ నువ్వు మాకు వదిలేసావు, మాకు ఎవరు పెంచుతారని వదిలేసావు, మమ్మీ ఇప్పటి వరకు ఉన్న డబ్బులతోనే ఏదో కష్టపడి పెంచింది అని చెప్పేసి నా కొడుకు అడిగాడు మేడం. అడిగితే నువ్వెవడురా చెప్పినోడు, నీకు ఏడు సంబంధం ఉందంటే నువ్వు కన్ను కొడుకునే కదా నేను, నాకు నువ్వు ఎలాగ వదిలేస్తావు, ఆ పిల్ల చూస్తే ఎవరు దగ్గరికి రానివ్వరు, అలాంటి పిల్లకి నువ్వు వదిలేసి వెళ్ళిపోయి ఉన్నావు, నీకు మనసు కరగదా అని నా కొడుకు అడిగాడు మేడం. అక్కడ అడిగితే ఎప్పుడో నేను చూసుకుంటాను, నీకు ఇక్కడ ఎవరు రమ్మన్నారంటే అక్కడ ఒక ఆటో అతను ఉన్నాడు మేడం. అతను ఏడ్చేశాడు మేడం. ఆ పిల్లని చూస్తే మాకే ఏడుపు వస్తుంది సార్, మీకు ఏడుపు రావట్లేదంటే నువ్వు అవుడురా చెప్పినోడు అని. అది నువ్వు ఎవడురా చెప్పినాడు, అతని మీద కోపం అయిపోయి ఆ పిల్లలిద్దరిని నలిపిసి తోస్తాడు మేడం రోడ్డు మీదకి. అది ఇప్పుడు రీసెంట్గా జరిగింది, రీసెంట్ గత నెల 15వ తారీఖు కదా. ఏంటమ్మా నీకు, మాకు దిమ్మ తిరిగిపోతుంది నీ ఆలోచన విధానం. ప్లీజ్ పిల్ల దగ్గరికి వెళ్తే ఆ వేడి నీళ్ళు పోస్తుంది మేడం మా పిల్లల మీద. అది ఎవరా అమ్మాయి, ఎందుకు వెళ్తావమ్మా వాళ్ళ దగ్గరికి? ఒకళ్ళు కాలిపోయారు, ఇంకిద్దరు కాలిపోతారు. ఇప్పుడు నీ మీద వాళ్ళ మీద పిల్లడి మీద పొయ్యాలా ఏంటి? అసలు ఎందుకు వెళ్తారు వాళ్ళు? మాకు వద్దు అన్నప్పుడు పౌరుషంగా రెస్పెక్ట్ తో ఉండాలా? పిల్లం కావాలంటున్నాడు, బయటకు వచ్చి వద్దని. ఆయన కావాలనటం ఏంటమ్మా? నువ్వు వద్దు అని ఇంకెప్పటికీ అనవా? అంటావా అనవా? ఇప్పుడు అంటాను అను. మీ ఆయన వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఆ వ్యక్తి నీకు కరెక్ట్ కాదు, ఆ వ్యక్తి వల్ల నీకు ఉపయోగం లేదు, ఫోటో ఫ్రేమ్ కూడా అవసరంలా. నువ్వు అలా ఉన్న రోజునే ఏదన్నా ఫైటింగ్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. నువ్వు వెంపర్లాడి వెళ్తున్నావు, నువ్వు వెంపర్లాడి తన్నులు తింటున్నావు, నువ్వు వెంపర్లాడి బూతులు తిట్టించుకొని వస్తున్నావు, నువ్వు వెంపర్లాడి అన్ని అనిపించుకొని వస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా తల్లి. అంత హీనమైన జన్మ కాదు. మనిషి జన్మ అంటే ఎన్నో పుణ్యాలు చెప్తే ఓ మనిషి జన్మ. ఏమీ కష్టాలు ఉత్తుత్తి వచ్చిన కష్టాలు ఎలాగో వస్తాయి, మళ్ళీ మీరు పెట్టుకునే కష్టాలు ఎందుకు? ఇవన్నీ లీగల్ ప్రాసెస్లో స్ట్రాంగ్గా మాట్లాడండి. మీరు గంజన్నా తాగండి, కానీ ఆయన నీకు వద్దు. నువ్వు పర్ఫెక్ట్గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే మెయింటెనెన్స్ కేసు ఉంది కదా, ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయండి ఇమీడియట్గా. చాలా తప్పు చేసావు నువ్వు. మెయింటెనెన్స్ ముందే వేస్తుంటే ఇప్పటికీ క్యాలిక్యులేషన్లో పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఆర్డర్ వచ్చేది. ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ అంటారు. ఓకేనా? మీరు ఇప్పుడు దాంట్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ ముగ్గురికి 3,20,000 కావాలని 60,000కి వేయండి. శాలరీ అటాచ్మెంట్ పెట్టుకోండి. ఆయన జాబు మానేస్తాడా ఎవరో తీయవసరలే. నువ్వు ఎప్పుడైతే శాలరీ అటాచ్మెంట్ పెడతావో నీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక జాబ్ మానేస్తాడు తల్లి. మానేస్తాను అన్నాడు మేడం. మీరు ఎలా రోడ్డు మీద పడి ఉన్నారో ఆయన జాబు పోతే రోడ్డు మీద పడి ఉంటాడు. లేదా నీకు మంత్లీ 60,000 మెయింటెనెన్స్ వస్తుంది. ఏది జరిగినా మనకు మంచిదే. ఒకటి, నీ బతుకు మీద నీ పిల్లల బతుకు మీద దెబ్బ కొట్టినందుకు నీకు డబ్బు ఇవ్వాల్సి వస్తే జాబే మానేసుకుంటానంటే మానేసుకొని. 2, నీకు మెయింటెనెన్స్, అతను జాబ్ చేస్తున్నాడు అనుకో, నీకు మెయింటెనెన్స్ వస్తుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చో, పిల్లలకి మంచిగా చూసుకుంది. ఓకేనా? మీ అడ్వకేట్ ఎవరో నాతో ఒకసారి మాట్లాడించి తల్లి, మేము ఇక్కడ నుంచి ఇప్పుడు కాదమ్మా పర్లేదన్న, ఇక్కడ నుంచి ఏ సర్వీస్ కావాలన్నా లీగల్ సర్వీస్ చేస్తాం. జాబు తీయాలా మెయింటెనెన్సా, ఈ 2 ఆలోచించుకో. మెయింటెనెన్స్ కావాల్సి వస్తే మీ అడ్వకేట్తో మాట్లాడించు. జాబు ఆటోమేటిక్గా ఉంటుందా ఊడిద్దా వాడు డిసైడ్ చేసుకుంటాడు అతను. ఓకేనా?
రెండు. ఇక్కడ మీరు ఏదైతే దీంతో వచ్చారో మిగతా మేడం మాట్లాడతారండి. ఒక్క పాయింట్ నేను చెప్తున్నాను, ముందుగానే గెస్ట్ చేస్తానమ్మా. నాకు ఇలాంటి డౌట్ వస్తే మీ ఇద్దరు పిల్లలకి అక్కడికి వెళ్తే కనుక, ఆ పోటీలోకి నువ్వు వెళ్తే కనుక మీ ఇద్దరు పిల్లలు ప్రాణం మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదైతే కనుక నేను గ్యారంటీ ఇస్తున్నానమ్మా. కాలిపోయినటువంటి పిల్లల మీద మళ్ళీ బకెట్ వేడి నీళ్ళు వేసిందంటే ఆ మహాతల్లి. మరి నేను తీసుకెళ్ళను సార్, ఇప్పుడు నేను వెళ్ళను సార్. నా పిల్లల్ని చంపేస్తాననేసి అన్నాడు, చంపేస్తానన్నాడు కాబట్టి మరి నేను వెళ్ళను మేడం. ఇంకా ఆ స్టాండ్ మీద ఉండండి, నీకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ జరుగుతాయి. ఓకేనా? ఒకవేళ నీకు ఏదన్నా డొనేషన్స్ వచ్చినా ప్రతి రూపాయి, ఇందాక నేను చాలా వార్నింగ్ ఇచ్చేసాను, ప్రతి రూపాయి పిల్లల కోసమే ఖర్చు పెట్టండి, మీకోసం కూడా కాదు. నాకు ఇంకెవరు ప్రపంచం లేరు మేడం, నా పిల్లలే నా ప్రపంచంగా బ్రతుకుతారు. ఓకే. నా కొడుకుని చూడండి మేడం, చూస్తే అంత పిల్లడు 15 సంవత్సరాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th క్లాస్ 518 మార్కులతో పాస్ అయ్యాడు మేడం. ఓకే మ్యామ్. ఫోన్లో అమ్మ జాగ్రత్త. వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు, నీ బాధలన్నీ వింటే నిజంగా చాలా అదంటే బాధేసింది. మేడం, పాప రోడ్డు చూస్తే మీద మాత్రం తట్టుకోలేకపోయినా. కొడుకుని తినే పరిస్థితులు కూడా వచ్చాయి మేడం, తిండి లేకుండా ఉండే రోజులు కూడా వచ్చాయి. సో చాలా విషయాలు చెప్పారు, నిజంగా చాలా బాధగా ఉంది. మీరు ఎందుకు స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోలేదనేది నాకు ఇప్పటికీ అర్థం కాలే. మీ పేరెంట్స్ చక్కగా ఫినాన్షియల్ గా హెల్ప్ చేశారు, అన్ని చేశారు, కానీ నీ తరపున వెనకాల నిలబడి ఎవరు మాట్లాడలేదన్న బాధ నాకు నిజంగా అనిపించింది. పిల్లని చూస్తే కూడా నాకు చాలా బాధేసిందమ్మా. బట్ ఏదైతే ఏంటో ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఎవరు చెప్పారో తెలియదు, బట్ ఈ వేదిక వరకు వచ్చారు చక్కగా డాక్టర్ గారు అండ్ అలాగే రమ్య మేడం. నిజంగా వాళ్ళు చెప్పిన మాటలకి ఇప్పుడు ధైర్యంగా మా ఆయన నాకు వద్దండి, నా పిల్లలు నాకు ముద్దు అని చెప్పేసి అన్నారు. చూడండి, ఇంతవరకు మీరు మారారు, నిజంగా సంతోషంగా ఉంది. అండ్ ఇంకో విషయానికి వస్తే పాపకి ఇంకో 2 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఇందాక ఇంకో 2-3 సార్లు డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. సో ఆల్రెడీ మీరు అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కాబట్టి మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మీకు ఒక చిన్న సహాయం చేద్దాం మాకు తోచినంత అని చెప్పేసి ఇక్కడ మా డైరెక్టర్ గారు అండ్ అలాగే మా హిట్ టీవీ వాళ్ళు అనుకున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మా హిట్ టీవీ తరపు నుంచి మేము చేసేది ఏంటంటే ఫండ్ రైజింగ్ అనేది చేస్తాం. సో ఆల్రెడీ మీ పాపకి చాలా మంది చేశారు, కానీ అక్కడ నుంచి మీకు ఎటువంటి సహాయం అనేది దక్కలేదు, మీ ఆయనే పర్సనల్గా వాడేశారు. కాబట్టి ఇక్కడ ఛానల్ త్రూ ఇక్కడ నుంచి మీ పాపను కూడా ఇందాక మొత్తం చూపించడం కూడా జరిగింది. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు మీకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. నెంబర్ స్క్రోల్ అవుతుంది Numbers కదా, అనేవి కూడా వస్తాయి, దాతలు మనకి ఎవరైనా direct గా ముందుకు వస్తాయి. వస్తారు. డైరెక్ట్ వాళ్ళ నెంబరే పెడతాం కదా, డైరెక్ట్ మీ నెంబరే ఉంటుంది. ఏమ్మా, అర్థమైంది కదా నేను చెప్పింది? సో మన ఛానల్ త్రూ ఫండ్ రైజ్ చేసేవాళ్ళు ఎవరైతే పాపం చూసి వెయ్యాలనుకునే వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ అనేది మీకు వస్తుంది. అమ్మ మెంటల్ గా ఇవన్నీ ఓకే, అవి ఎంతవరకు పోరాడితే అవన్నీ చెప్పు. వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్, నీకంటూ నీ జీవితంలో ఎవరైనా సైన్యం ఉన్నారంటే మీ ఇద్దరు పిల్లలు. ఆడపిల్ల పెద్దది అవుతుంది, పెళ్లి చేయాలి. సో ఆ పాపకి పూర్తిగా సర్జరీ చేసి మళ్ళీ నార్మల్ మనిషిలాగా చేసి మా దగ్గర తీసుకురావాలి, అప్పుడు హ్యాపీ. అర్థమైందా? అండ్ నా తరపు నుంచి కూడా ఈ ఎపిసోడ్ పేమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా నేను పాపకి ఇస్తాను. అరే మేడం, మేడం, పిల్లలకి help చేయండి మేడం, వాటి నుంచి నాకు విముక్తి కలిగినట్లు చేయండి మేడం. అట్లాగే అట్లాగే లీగల్ ప్రొసీడింగ్స్ నేను చూస్తాను మేడం. నేను ఒక్కసారి చాలా కష్టాలు పడొచ్చాను మేడం నా పిల్లల కోసం. మా పిల్లలు చూస్తున్నారమ్మా, బాధపడతారులే. మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ 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 నువ్వు ధైర్యం, ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడింది నువ్వు ధైర్యంగా ఉండడానికి కదమ్మా, నువ్వు ధైర్యం కోల్పోవడానికి కాదుగా. గెలవలేకపోతున్నాను మేడం నేను. నాన్న మేము మాట్లాడతాం అంటున్నాం కదా, అఫీషియల్స్ తో మాట్లాడతాం అంటున్నాం కదా, అఫీషియల్స్ తో మాట్లాడతాను అంటున్నాం కదా, మీ టెన్షన్ తీసుకోకండి ప్లీజ్. ఇక్కడ వల్ల ఆడికి ఎలాగ పెడితే అలాగే అంటారు మేడం. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి రండమ్మా. చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఆ మనిషి కావాలని చెప్పి. ఆ మనిషిని వద్దనుకో, పిల్లలు ధైర్యంగా ఉంటారు. నాలుగంటే పిల్లలకి నేను వదిలట్లేదు సార్, నువ్వు వదలట్లేదు నాన్న. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా పాపది కూడా చూపించాం. సో డెఫినెట్గా మీ వంతు సహాయం మీరు చేయాలనుకుంటే డైరెక్ట్గా ప్లీజ్ హిట్ టీవీలో కింద నంబర్స్ అనేవి స్క్రోల్ చేస్తున్నాం. దానికి కనుక హెల్ప్ చేసినట్టయితే ఒక 3 times కనుక పాపకి ప్లాస్టిక్ సర్జరీ అయితే నార్మల్ అయిపోతుంది. డెఫినెట్గా మీరు హెల్ప్ చేస్తారనే కోరుకుంటున్నాను. అండ్ బాగా చదువుకో, నువ్వు చాలా తెలివైందానివి, అండ్ నువ్వు కూడా చాలా బాగా చదువుకుంటున్నావు అని చెప్పేసి మీ అమ్మ చదువుతాడు మేడం. ఏపీఆర్ చేసి సెలెక్ట్ అయ్యాడు, ఎంజేపీ సూపర్. చదువుతాడు మేడం. మీరు అలా ఏడుస్తుంటే పిల్లలు కూడా డల్ అవుతారు, కాబట్టి మీరు స్ట్రాంగ్ గా ఉండండి. పిల్లలైన ప్రపంచం మేడం, వీళ్ళకి ఏదైతే నేను చచ్చిపోతాను కానీ బ్రతకను మేడం. సో ఇది హిట్ టీవీ తరపు నుంచి సార్ తీసుకో. ఇదిగోండి. ఏమ్మా
ప్లీజ్ మీరు ఏడవద్దు, మీరు ఏడిస్తే పిల్లలు ఇంకా డల్ అవుతారు. మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. ఏనానా నువ్వే స్ట్రాంగ్గా ఉండి మమ్మీని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే కదా, మంచిగా చదువుకో. ఆల్ ద బెస్ట్. జాగ్రత్త వెళ్ళండి. జాగ్రత్త. Bye, స్మైల్ Nana. స్మైల్ స్మైల్. అలాగే ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేసినటువంటి హిట్ టీవీ వారికి, ఈ ప్రోగ్రామ్కి మేము అండగా ఉంటాం, పెద్ద దిక్కులుగా ఉంటామని వచ్చినటువంటి కళ్యాణ్ గారికి అండ్ అలాగే రమ్య గారికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు కూడా మేడం, మేము అంటే సరే మీ మాకు valuable ఎలాంటి time మీరు కూడా స్పెండ్ చేసినందుకు అదే, థ్యాంక్ యూ ఓపికగా థ్యాంక్ ఉన్నారు. లేదండి, నిజంగా ఇలాంటివి అనేవి అంటే బయట చాలా రకాల ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానికి ఏంటి, ఎలా పోరాడాలి ఏంటి అనేది ఇదిగోండి ఇలా చాలా మంది బాధపడుతూ ఉంటారు. మాకు చెప్పడానికి చాలా సరిగ్గా తెలియదు. సో మెంటల్ ఇష్యూస్ అనేవి ఎవరు ఉన్నా ఏంటి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే బాగుపడతారు, బాగవుతారు అనే దానికి మీరు అండ్ అలాగే ఎలాంటి ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి మీరు నిజంగా పెద్ద దిక్కుల్లాగా ఒక అమ్మ నాన్నలా కూర్చున్నారు వేదిక మీద అని చెప్పేసి అనొచ్చు అనమాట. సో సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళకు కూడా మన హిట్ టీవీ తరఫు నుంచి ఎవరైతే మాకు ఇలా ప్రాబ్లం ఉందని వచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఏదో రకమైన మన ఛానల్ నుంచి సహాయం చేయాలని చెప్పేసి మా హిట్ టీవీ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది వేదిక మీద కూర్చోవడం. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.